ఎవరితో సహవాసంకి వెళ్ళాలి. ఎందుకు తెలుసా? ఇన్ని రోజులు ఎవరితోనో సహవాసం చేసావు, ఆశ్రయించబడలే. ఇన్ని రోజులు ఎవరితోనో మాట్లాడు, ఆశ్రయించబడలే. ఇన్ని రోజులు ఎవరి కోసమో ఎదురు చూసావు, ఆశ్రయించబడ్డే. ఇన్ని రోజులు దేనికోసం ఎదురు చూసావు, రాలేదే. కానీ ఎవరితో ఉండాలా? నువ్వు దేవుడితో ఉండాలా. హల్లెలూయా. అప్పుడు అది బయలుదేరి నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చునుగాక. There is a preparation in your heart. Expectation will bring manifestation. నువ్వు ఏదైతే కోరుకుంటావో దేవుడు నీ ముందు ప్రత్యక్షపరుస్తాడంట. అర్థమవుతుందండి? నువ్వు ఏదైతే ఆశించి వస్తావో దేవుడు నీ ముందు ప్రత్యక్షపరచాడంట. నువ్వు అందుకే ఊరికే రావద్దు, చర్చకు ఊరికే రావద్దు. యు షుడ్ హ్యావ్ ప్రిపరేషన్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఏముండాలండి? సిద్ధపాటు ఉండాలి. ఎందుకు తెలుసా? నువ్వు వారము గడిపేది వేరు. నేను ఎప్పటికీ ఇక్కడ చెప్తా ఉంటాను, మన చర్చ్లో చెప్తా ఉంటాను, నువ్వు దేవుడితో గడుపుతున్నావు. యూఆర్ స్పెండింగ్ విత్ ద హోలీ మైటీ గాడ్. పరిశుద్ధ శక్తిమంతునితో నువ్వు గడపబోచున్నావు. ఎలా ఉండాలండి? నిన్నటి దినము ఆఫీస్లో పెండింగ్ ఉందంటే ఇవాళ ముందే వెళ్ళిపోతారు ఆఫీస్కి. పెండింగ్ వర్క్ ఉంది, తొందరగా చేయాలి, లేకపోతే ఆఫీస్లో ఇంకా కూర్చోబెడతారు. How much you will feel intention to do your works. You should have more expectation. నువ్వు ఎలా ఉండాలా? ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండాలని? ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్, ఇంకా ఎక్కువ ఆశించాలా దేవుని దగ్గర. ఎందుకో తెలుసా? దేవుడు నీ జీవితంలో కార్యం చేయవాడు. నీ పక్కన వాళ్ళకి చెప్పండి, ఎవరు కాదు, దేవుడు నీ జీవితంలో కార్యం చేసేది దేవుడే. నీ పక్కన వాళ్ళకి చెప్పండి, పర్లేదు, పరిచయం చేసుకోండి. హల్లెలూయా, నో ప్రాబ్లం, రైట్? నీ జీవితంలో కార్యం చేయాలంటే దేవుడే చేయాలి. అవునండి? నో మ్యాన్, మనిషి చేయలేడు, గాడ్, దేవుడు చేయగలడు నీకు. అవును కదా? నువ్వు ఆశించాలా లేదా? దేవుడి దగ్గర ఆశించాలా లేదా? ఆశించాలా, నువ్వు ఆశపడాలా, వెతకాలా. కొంతమంది ఎలా ఉంటారంటే ఇక లాస్ట్కి ఇంకా ఆమెన్ అంటే ఇంటికి వెళ్ళిపోదామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఇంకా ఆమెన్, ఎప్పుడు ఆమెన్ అంటాడా అప్పుడు వెళ్ళిపోదాం. బొమ్మల లెక్క ఇట్లా స్ట్రిక్ట్గా ఇట్లా స్కూల్లో ఆఫీస్ రూమ్లో కూర్చున్నాడు, ఇట్లానే కూర్చుంటారు. చేరు కతుక్కపోయి ఇటు కదలేరు ఇటు కదలేరు. ఇది చూడండి, ఇటు కదలేరు ఇటు కదలేరు, స్టిక్ అయిపోతారు ఇట్లా బొమ్మల లెక్క చారికి. యు ఆర్ నాట్ ఎ స్టాచ్యూ, రైట్? నువ్వు బొమ్మవు కాదు, దేవుని స్థలంలో ఆయన బిడ్డవి. పక్కన వాళ్ళకి చెప్పు, పక్కన వాళ్ళని ఊపేసి ఇట్లా ఊపేసి నువ్వు ఆయన బిడ్డవి, రైట్? యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. యు ఆర్ నాట్ ఎ స్టాచ్యూ, యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవి. అవునా కదా? నువ్వు ఆశపడి రావాలా, వేగిరముతో రావాలా, ఉరుక్కుంటూ రావాలా, పరిగెత్తుకుంటూ రావాలా, ఆశతో రావాలి. ఎందుకు తెలుసా? నీ హృదయము నిండా ఆటంకము, దుఃఖము, నీ హృదయము నిండా కలవరము, ఓటమి, శ్రమ, పిరికితనము లేమే ఉంది నీ హృదయంలో. దెర్ ఇస్ నాట్ విక్టరీ, దెర్ ఇస్ నాట్ జాయ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఆనందము లేదు. నీ హృదయం నిండా ఏముందండి? శ్రమే ఉంది. ఎక్కడున్నాడు నీ హృదయంలో ఇంకా దేవుడు? నీ హృదయం నిండా దుఃఖమే ఉంది. ఎక్కడున్నాడు దేవుడు నీ హృదయంలో? దెర్ ఇస్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో దేవుడికి స్థానం ఉందా? నీ కష్టాలకే, నీ దుఃఖాలకే స్థానం ఉంది నీ హృదయంలో. దేవుడికి ఎక్కడ స్థానం ఉంది? అందుకే దేవుడు మన తెలుసా, నువ్వు ఇచ్చే. నేను ఎప్పుడు అంటాను, కొంతమంది ఆఫరింగ్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటారు, నేను దేవుడికి దశంభాగం ఇచ్చాను, నేను దేవుడికి ఆఫరింగ్ ఇచ్చాను, నేను దేవుడికి బంగారం ఇచ్చాను, నేను దేవుడికి డబ్బు ఇచ్చాను. గాడ్ వాంట్ ఎక్స్పెక్ట్ యువర్ ఆఫరింగ్. దేవుడు నువ్వు ఇచ్చే దాశం భాగాన్ని బట్టో, దేవుడిని ఇచ్చే ఆఫరింగ్ని బట్టో దేవుడు నడవట్లేదండి. అర్థమవుతుందా? గాడ్ నీడ్ ఆల్ యువర్ హార్ట్. దావీదు అంటాడు, ప్రభువా నీ ఆత్మను నా యుద్ధ నుంచి తీసివేయకు, నీ ఆత్మను నా యుద్ధ నుంచి తీసివేయకు. ఏమంటాడు తెలుసా? ప్రభువా నువ్వు బలి అర్పణ కోరుచున్నావా? అయితే నేను ఇస్తా. కానీ నువ్వు బలి అర్పణ కోరట్లేదు, నా హృదయమును కోరుచున్నావు. గాడ్ ఆల్ దట్ యూ నీడ్ ఈజ్ యువర్ హార్ట్. దేవుడికి ఏది కావాలో తెలుసా? నువ్వు ఇచ్చే ఆఫరింగ్ని దేవుడు చూడు. నువ్వు 1000 రూపాయలు ఇచ్చావా అని చూస్తున్నా. దేవుడికి ఫస్ట్ నువ్వు ఇచ్చే ఆఫరింగ్ కంటే ముందు దేవుడికి నీ హార్ట్ ఇంపార్టెంట్, దేవుడికి నీ హృదయం ఇంపార్టెంట్. దేవుడు నీ హృదయమే అడుగుతాడు. గొప్పవాడు రాజు, దేవుడు దావీదు రాజు అని ఉంది. కానీ ఏమంటున్నావు తెలుసా? ప్రభువా నువ్వు బలి అర్పణ కోరటలేదు, కానీ నా హృదయమును కోరుచున్నావు. దేవుడు నీ హృదయాన్ని కోరుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు నీ హృదయాన్నే చూస్తాడు. ఏం చూస్తాడండి? నీ హృదయాన్ని చూస్తాడు. దేవుడు ఏమడుగుతాడు? నీ హృదయమును నాకు వెలిగి నరిగిన నీ హృదయమును నాకు ఇచ్చేయి, దాన్ని బాగు చేస్తాడంట. అదేం చేస్తాడండి? బాగు చేస్తాడంట. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, నీ హృదయాన్ని దేవుడు బాగు చేస్తాడంట. అర్థమవుతుందండి? నీ హృదయాన్ని దేవుడు బాగు చేస్తాడంట. ఏ హృదయం కావాలా? ప్రభువా
వీళ్ళకి అదే హృదయం కావాలంట అని ప్రార్థన చేయనా? హల్లెలూయా. ఎలా ఉండాలా? దేవుడు ఈ దినము నీ హృదయమును బాగు చేస్తాడంట. గట్టిగా గట్టిగా యాస్. నువ్వు అదే హృదయముతో ఉండద్దు, అదే తలంపులతో ఉండద్దు. ఎందుకు తెలుసండి? ఈ లోకంలో ఏదైనా శ్రమ వచ్చి చేరాలంటే ఎక్కడ చేరుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నీ హృదయంలోకి వచ్చి చేరుతుంది, నీ తలంపులోకి వచ్చి చేరుతూ ఉంటుంది. అన్నీ ఏదైతే దేవుడు కావాలని నీ జీవితంలో నీ హృదయం అడుగుతాడో, నీ శ్రమ, నీ దుఃఖము, నీ ఆటంకము, నీ లేమి వచ్చి ఎక్కడ చేరుతుందంట? అదే హృదయంలో చేరుతుందంట. కానీ దేవుడు ఏమంటున్నాడు? అదే హృదయము నాకు కావాలా. హల్లెలూయా. అదే హృదయమును నేను బాగు చేస్తా. దేంతో నిండి ఉన్నది? నీ హృదయము దేంతో నిండి ఉన్నది ఇవాళ? దేవుడు అంటున్నాడు, గాడ్ నీడ్ యువర్ హార్ట్ టుడే. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన నింపుతాడంట. ఇప్పుడు ఆయన నింపుతాడంట. ఇన్ని రోజులు నీ దుఃఖముతో, నీ ఆటంకముతో, నీ లేమితో, నీ కలవరముతో నిండి ఉన్నదేమో, కానీ ఇప్పుడు దేవుడు నీ హృదయమును నింపడం స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నీ హృదయాన్ని నింపుతాడంట. హల్లెలూయా. దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేని ద్వారా? కష్టాలతో, దుఃఖముతో, ఓటమితో, వాటితోనా? కాదు, దేవుడు ఇచ్చేదాంతో. ఈ దినము దేవుడు ఇచ్చేదాంతో నువ్వు నింపబడాలా. ఈ దినము దేవుడు పోసే దాంట్లో నువ్వు నింపబడాలా. ఈ దినము దేవుడు నీకు దయచేసే దాంతో నువ్వు నింపబడాలా. నీ కష్టాలన్నీ పారిపోవాలా. నీ గిన్నె కడగబడాలా. నీ గిన్నె నూతనపరచబడాలా. నీ గిన్నెలో ఉన్న శ్రమలన్నీ పారిపోవాలా. When the anointing comes, హల్లెలూయా. ఏదన్నా పాత్రలో చెత్త ఉందనుకో, వాటర్ పోస్తే పైకి ఏదొస్తుంది? ఫస్ట్ చెత్త వస్తుంది. హల్లెలూయా. అంటే ఫస్ట్ గిన్నెలో నుంచి ఏది బయటపడుతుంది? హల్లెలూయా. ఈరోజు నీ గిన్నెలో నుంచి చెత్త అంతా దేవుడు తీసేస్తాడు. హల్లెలూయా. హ్యావ్ థర్స్ట్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఆశతో నింపుక. నిన్ను ఆశీర్వదించని నీ తలంపు నీకు అక్కర్లేదు. నిన్ను భయపెట్టో, బాధ పెట్టే తలంపు నీకు అక్కర్లేదు. నిన్ను గర్వంలోనికో, శ్రమలోనికో నడిపించే తలంపు నీకు అక్కర్లేదు. నిన్ను ఆశీర్వదించని ఏ తలంపు, నీకు పనికిరాని ఏ తలంపు నీకు అక్కర్లేదు. ఎందుకు తెలుసా? నువ్వు అక్కడే ఉంటున్నావేమో. అపోదికి నువ్వు ప్రార్థన చేయటం ఇష్టమా? ఇష్టం లేదు. నువ్వు ప్రార్థన చేస్తే జయిస్తావేమో, ఆ లేమిని జయిస్తావేమో అని నిన్ను ప్రార్థన చేయనియదు. ఆ ఆటంకాన్ని నువ్వు జయిస్తావేమో. నా చోటు ఖాళీ అయిపోతుంది ఈ హృదయంలో నుంచి. నీ హృదయంలో ఎందుకు వచ్చి కూర్చుంటే తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే అయ్యో నేను ఇక్కడ వచ్చి వెళ్ళగొడతాడేమో అని ప్రార్థన చేయనియదు. అందుకే నువ్వు ఉంచుకుంటావా అని అడిగాను. నీ శ్రమను అలాగే ఉంచుకుంటావా? హల్లెలూయా. ఐ యు ఫీలింగ్, ప్రభువా నా హృదయం ఇలానే ఉండని కఠినంగా, నేను ఇలాగే ఉంటాను. హల్లెలూయా. 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 అలా ఉందండి నీ తలంపు. రైట్. నువ్వు ఎందుకు ప్రార్థన చేయవో తెలుసా? నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తే నువ్వు జయిస్తావు. నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తే నీ గిన్నె కింద కడగబడుతుంది. నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తే నీ హృదయంలోనికి ఆయన సన్నిధి వచ్చి చేరుతుంది. నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తే నీ ఆశీర్వాదము, నీ శ్రమ మార్చబడి నీ హృదయంలోనికి ఆశీర్వాదం వచ్చి చేరుతుంది. హల్లెలూయా. నీ తలంపులు మార్చబడతాయి, నీ మనస్సు మార్చబడుతుంది, నీ ఆలోచనలు మార్చబడతాయి, నీ మాట తీరు మార్చబడతాయి. అందుకే నేను ప్రార్థన చేయలేదు. నేను పక్కన వాళ్ళకి చెప్పు, నువ్వు ఎందుకు ప్రార్థన చేయవో తెలుసా అని అడుగు పక్కన వాళ్ళని. హల్లెలూయా. వై యు డోంట్ ప్రే, యు నో. హల్లెలూయా. అపవాది నేను మారకుండా చేస్తానది, అందుకే నువ్వు ప్రార్థన చేయవు. ద ఓన్లీ రీజన్ నువ్వు ఎందుకు ప్రార్థన చేయవో తెలుసా? అపవాది నేను మారకుండా ఉంచుతుంది. నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తావో తెలుసా? అది కూడా చెప్పండి పక్కన వాళ్ళు ఒకసారి తిరగండి. నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తావో తెలుసా? దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. క్లాప్ యువర్ హ్యాండ్స్. దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే దేవునితో ఉండడానికి నీకెవరు సహాయం చేస్తారో తెలుసా? పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. ఈ జీవితము నీ జీవితము కాదు, ఈ జీవితము నిజము కాదు, ఈ శ్రమ నిజము కాదు. ఆ శ్రమ అబద్ధమైన జీవితంలో ఉండకు, ఆ ఓటమైన జీవితంలో ఉండకు, ఆ పాపపు తలంపులతో ఉండకు, ఆ ఆటంకపు తలంపులతో ఉండకు, ఆ శ్రమ తలంపులతో ఉండకు, అవే పాడబడ్డ గోడల్లో ఉండకు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు నూతనమవుతావు. నువ్వు ప్రార్థన చేయి, నీ స్థితి మారుతుంది. నువ్వు ధ్యానించు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. Hallelujah. Hallelujah. Very powerful thing, your prayer life.
నీ జీవితంలో గొప్ప మేలుకరమైన జీవితం ఏంటో తెలుసా? నీ ప్రార్థన జీవితమే నిన్ను మార్చేస్తుంది. సంవత్సరాల నుంచి అలాగే పడి ఉన్నావా? అయితే నిన్ను మార్చేస్తుంది. నెలల తరబడి అలాగే ఉందా? మనస్సు మారట్లేదా? అయితే నిన్ను మార్చేస్తుంది ప్రార్థన. నీ మనస్సును మార్చేస్తుంది, నీ స్వభావాన్ని మార్చేస్తుంది, నీ ఆలోచనలను మార్చేస్తుంది, నీ మాట తీరును మార్చేస్తుంది, నీ నడవడికను మార్చేస్తుంది, నీ కుటుంబాన్ని మార్చేస్తుంది. అందుకే నువ్వు ప్రార్థన చేయాల. నువ్వు మారకుండా ఉండాలనుకుంటే నువ్వు ప్రార్థన చేయవు. దేవుడు, గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో గొప్ప వాటిని ఆశిస్తున్నాడు. ఆ గొప్ప వాటిలోనికి నిన్ను పరిశుద్ధాత్ముడు నడిపించబోతున్నాడు ఇవాళ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ విల్ బ్రేక్ ద బౌండేజ్. పరిశుద్ధాత్ముడు నీ బంధకములను తెంచేస్తాడంట, నీకు సహాయం చేస్తాడు. He will help you to overcome the unwanted things. నీ జీవితంలో ఆటంకముగా, వ్యతిరేకముగా, శ్రమలుగా పనిచేసే వాటన్నిటినీ అధిగమించడానికి నీకు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండము 32:12. నేను నీకు తోడై నిత్యముగా మేలు చేయుచు విస్తారమవుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింప చేయుదునని సెలవిచ్చితేనే అనేను. రైట్. దేవుడు యాకోబుతో అంటున్నాడు, ఏమంటున్నాడని? నేను నీకు తోడైండదను. నేను లాస్ట్ వీక్ చెప్పాను, ఎవరితో అన్నాడు? ఇస్సాకుతో అన్నాడు దేవుడి మాట, నేను నీకు తోడైండదను. ఇక్కడ ఎవరితో అంటున్నాడు? యాకోబుతో కూడా అదే అంటున్నాడు, నేను నీకు తోడైండదను. ఫస్ట్ ఎవరితో అన్నాడు? అబ్రహాముతో అన్నాడు. తర్వాత ఎవరితో అన్నాడు? ఇస్సాకుతో అన్నాడు. తర్వాత ఎవరితో అంటున్నాడు? యాకోబుతో అంటున్నాడు. అందుకే మోషే వెళ్ళినప్పుడు ఇజ్రాయేలు ప్రజలతో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, ఎందుకు? వారికి దేవుడు తోడయ్యుండెను. హల్లెలూయా. ఇజ్రాయేలు పరిస్థితి ఏంది? దేవుడు మాకు తోడైనాడా లేదో? దేవుడు తోడైంటే కష్టం ఎందుకు వస్తుంది? హల్లెలూయా, అవునా కదండి? రైట్. దేవుడు యాకోబుతోని కూడా అదే అంటున్నాడు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను ఇసుక రేణు వాళ్ళే విస్తరింప చేస్తున్నాడు. ఎవరితో మాట్లాడిన వాగ్దానం అండి ఇది? అబ్రాహాముతో మాట్లాడిన వాగ్దానం. అదే వాగ్దానం వస్తుందా లేదా? వస్తుందా లేదా? నిన్న మనం లాస్ట్ వీక్ ఇస్సాకు జీవితంలో చూసామా లేదా? అదే వాగ్దానం. హల్లెలూయా. ఇవాళ ఎవరి జీవితంలో చూస్తున్నాము? యాకోబు జీవితంలో చూస్తున్నాము. అంటే నెక్స్ట్ ఎవరి జీవితంలో చూడాలి ఈ వాగ్దానము? నీ నా జీవితంలో చూచుదుముగాక. Hallelujah. We are the seed of Abraham. అబ్రాహాము సంతానం మనం. ఇస్సాకుతో చెప్పాడు, యాకోబుతో చెప్తున్నాడు. అబ్రాహాముతో చెప్పిన దేవుడు ఇస్సాకు, యాకోబులతో చెప్పిన దేవుడు ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మనతో కూడా పని చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీకు ఒకటి నేర్పిస్తాను. నీ తలంపుల్లో నుంచి, నిన్ను ఆటంకపరిచే తలంపుల్లో నుంచి నువ్వు ఎలా బయటికి రావాలో నేర్పిస్తాను. ఈరోజు నిన్ను ఆటంకపరిచే శ్రమలో నుంచి నువ్వు ఎలా బయటికి రావాలో నేను నీకు నేర్పిస్తాను. హల్లెలూయా. మీ చెవులను పెద్దగా చేసుకొని వినండి. రైట్. నేను ఎప్పుడు చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా రైచస్ విల్ హియర్. నీతిమంతుడు మొదట ఏం చేస్తాడో తెలుసా? విని దాన్ని గ్రహిస్తాడు. ఎందుకో తెలుసా? అది లోపలికి వెళ్ళాలా. ఎందుకో తెలుసా? నీ జీవితం బాగైపోద్ది అది వింటే. నీతిమంతుడు గ్రహిస్తాడు. ఎందుకు తెలుసా? తన జీవితము బాగవ్వాలా, అందుకే గ్రహిస్తాడు. ప్రభా, ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాను ప్రభా, ఏంటి ప్రభా ఇది? ఒక్కసారి నాతో మాట్లాడవా, నేను బయటికి రావాలి ప్రభా, ఇక్కడ పడి కొట్టుకుంటున్నాను ప్రభా, నన్ను బయటికి తీ ప్రభా, నాతో మాట్లాడే ప్రభా. నా కుటుంబము, నేను ఈరోజు బయటికి వచ్చేసేయాలి ప్రభా. హల్లెలూయా. నేను నా కుటుంబము బయటికి వచ్చేసేయాలి ప్రభా. నేను నా కుటుంబము మంచిగా ఉండాలి ప్రభా. నేను నా కుటుంబము క్షేమమును అనుభవించాలి ప్రభా. నేను ఇక్కడ ఉన్నాను ప్రభా. హల్లెలూయా. హౌ మెనీ ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ థాట్స్? ఎంతమంది ఇలా ప్రార్థన చేసి ఇలా ఆశిస్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సి యాకోబుతో అంటున్నాడు, యాకోబు, నేను నీకు తోడయ్యుండదను. ఎందుకో తెలుసా? ఏశావు తరుముతున్నాడు యాకోబుని చంపడానికి. దేవుడు అనే మాట ఏంటి? తన శ్రమల్లో దేవుడు అంటున్న మాట ఏంటి? తన కష్టమైన జీవితంలో దేవుడు అంటున్న మాట ఏంటి? తను కుంగిపోయిన సమయంలో దేవుడు అంటున్న మాట ఏంటి? తను లేమిలో, ఆటంకములో, భయములో ఉన్నప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను నీకు తోడై ఉండదను.
హల్లెలూయా. నేను నీకు తోడై ఉండెదను. ఈరోజు నీ మీద ఒక ప్రవచనం చెప్తున్నానండి. ఏంటో తెలుసా? నీ ఆశీర్వాదం చూసి పక్కనలో కుళ్ళు పుడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ మంచితనాన్ని చూసి పక్కనలో కుళ్ళు పుడుతుంది. దీనికి కూడా చూడండి. హల్లెలూయా. నీ ప్రేమను చూసి పక్కనలో కుళ్ళు పడుతుంది. ఎంత ఘనముందా? హల్లెలూయా. ఎంత మంచితనం ఉందా వీళ్ళ లోపల, ఇంత ప్రేమించే తత్వం ఉందా వీళ్ళ లోపల, ఇంత తగ్గింపు ఉందా వీళ్ళ లోపల. ఎందుకు వచ్చింది వీళ్ళకి, ఎలా వచ్చింది వీళ్ళకంటే ఓన్లీ ద రీజన్, దేవుడు నాలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నాతో జీవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. దేవుడు అంటున్నాడు, యాకోబు నేను నీకు తోడైండదను. మళ్ళా చెప్తున్న మాట ఏంటో తెలుసా? అబ్రాముకు ఏ వాగ్దానం అయితే చెప్పాడో ఇస్సాకు యాకోబుకు ఆ వాగ్దానమును దేవుడు నెమ్మరు వేస్తున్నాడు. అంటే మళ్ళా వాగ్దానాన్ని పలుకుతున్నాడు. హల్లెలూయా. అర్థమవుతున్నాడు? మళ్ళా ఇస్సాకు అదే వాగ్దానం పలికాడు, మళ్ళా యాకోబుకు అదే వాగ్దానం పలికాడు. ఈ రోజు నీతో అదే వాగ్దానము దేవుడు పలుకుచున్నాడు. Receive that. Receive that. Receive. హల్లెలూయా. అర్థమైందండి? యాకోబుకి నమ్మకం వచ్చేసింది. దేవుడు ఇస్సాకు అదే పలికాడు, ఇస్సాకు ఆశ్రయించబడ్డాడు. అబ్రాహాం అదే పలికాడు, అబ్రాహాం ఆశ్రయించబడ్డాడు. నాకు అదే పలుకుతున్నాడు, అయితే నేను ఆశీర్వదించబడతాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. You should have thirst. నువ్వు లేపబడాలా ఆత్మచేత. ఆత్మచేత నువ్వు పొరికొల్పబడాలా, ఆత్మచేత నువ్వు నిలబడాలా, ఆత్మచేత నువ్వు నడిపించబడాలా. దే వాగ్దానం, ద సేమ్ ప్రామిస్, ద సేమ్ వర్డ్. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది తీసుకుంటున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ టేకింగ్ దిస్ ప్రామిస్ ఇన్ యువర్ లైఫ్? హల్లెలూయా. నువ్వు తీసుకోవాలి. ఎస్ లార్డ్, ఈరోజు నువ్వు నాతో మాట్లాడిన మాట, అబ్రాము ఇస్సాకు యాకోబులతో మాట్లాడుచున్న మాట నాతో మాట్లాడుతున్నావు. అబ్రాముకి ఎలా వాగ్దానం వేస్తాడో తెలుసా? అబ్రాము నేను ఆశ్రయిస్తాను, తన మీద తాను ఒట్టు పెట్టుకుంటాడంట. అబ్రాము నేను ఆశ్రయిస్తా అని తన మీద తాను ఒట్టు పెట్టుకొని నా మీద ఒట్టు అని చెప్పి తనను ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. ఇస్సాకు ఎలా అభివృద్ధి చెందాడని? క్రమముగా. యు షుడ్ మెడిటేట్. నువ్వు దేవుడితో లోతైన సహవాసంలోకి వెళ్ళాలా, దేవుడితో సహవాసంకి వెళ్ళాలి. ఎందుకు తెలుసా? ఇన్ని రోజులు ఎవరితోనో సహవాసం చేసావు, ఆశ్రయించబడలే. ఇన్ని రోజులు ఎవరితోనో మాట్లాడు, ఆశ్రయించబడలే. ఇన్ని రోజులు ఎవరి కోసమో ఎదురు చూసావు, ఆశ్రయించబడ్డే. ఇన్ని రోజులు దేనికోసం ఎదురు చూసావు, రాలేదే. కానీ ఎవరితో ఉండాలా? నువ్వు దేవుడితో ఉండాలా. హల్లెలూయా. అప్పుడు అది బయలుదేరి నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చునుగాక. ఎవరు వెంట అంట? దావీదు వెంట. ఎవరు వెంట అంట? నా వెంట. అందరేనండి, నా వెంట, నా వెంట బ్రదర్. హల్లెలూయా. యు షుడ్ హావ్ ఫెలోషిప్ విత్ ది లార్డ్. దేవుడితో నీకు సహవాసము కావాలా. ఇన్ని రోజులు దేంతోనూ సహవాసం చేసావు, కానీ ఆశీర్వాదం చూడలేదే. పడిపోయావే, ఆగిపోయావే, దుఃఖం వచ్చిందే, ఆటంకం వచ్చిందే, వేరే వేరే మాటలు వస్తున్నాయే నోపటి నుంచి. కానీ ఈ రోజు నుంచి నీ ఆటంకములన్నిటికీ దేవుడు అడ్డుకట్ట వేయునుగాక. హల్లెలూయా. లెట్ ద వాటర్ ఫ్లో ఇన్ యువర్ ల్యాండ్. నీ భూమి మీద నీళ్లు ప్రవహించునుగాక. హల్లెలూయా. నువ్వు లేపబడాలా, ఎప్పుడు కూడా నువ్వు పురికొల్పబడాలా, వాక్యము చేత ఉజ్జీవింపబడాలా. నేను ఇక్కడ ఏం పంపు కొట్టట్లేదు, ఇక్కడికి వచ్చినాక నువ్వు గాలి అంతా దిగిపోతే నేను ఇక్కడ పంపు కొట్టట్లేదు ఇక్కడ నీకు. హల్లెలూయా. ఐఎమ్ నాట్ జస్ట్ పంపింగ్ యూ, రైట్? ఇంటి పొంగనే గాలి అంతా దిగిపోవడానికి నేను ఇక్కడ పంపు కొట్టట్లే. నువ్వు అదే పట్టుకోవాలా, దాంతో నిలబడాలా. అందుకే నేను నువ్వు ధ్యానిస్తే నువ్వు దాంతో నిలబడతావు. ఇస్సాకు ఏం చేస్తానని? వాగ్దానముతో పాటు ఆ పట్టణ ముందు నిలిచిన వాడే. నువ్వు ఎలా ఆశీర్వదిస్తావు తెలుసా? నువ్వు నిలిచిండాలి. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా నువ్వు నా యందు నిలిచిండు, నేను నీ యందు నిలిచి ఉంటాను అని అంటాడు. నీకే ఇంత జ్ఞానం ఉంటే దేవుడికి ఎంత తలంపు, ఇంత జ్ఞానం ఉంటుంది. నువ్వు నిలిచిండాలా. ఎందుకు తెలుసా? అపాది కొన్నిసార్లు నేను రాంగ్ లీడింగ్ చేస్తుంది, నీలో నుంచి రాంగ్ వర్డ్స్ని బయటికి తీయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అయినా పర్లేదు, దేవా నేను నీతో నిలబడాలా,
ప్రభువా నన్ను నిలబెట్టు నీతో, ప్రభువా నేను ప్రార్థన చేయాలా, ఈ ఆటంకమును నేను అధిగమించాలా, ఈ శ్రమను నేను అధిగమించాలా, నాకు సహాయము చేయి, నాలో పని చేయి ప్రభువా, ఈ ఆటంకాన్ని నేను మాటి మాటికి చూడొద్దు ప్రభువా, నాకు అద్భుతము చేసి దీంట్లో నుంచి బయటికి తీ ప్రభువా, నాకు అద్భుతము చేయి ప్రభువా, నాకు అద్భుతము చేయి ప్రభువా, నేను అద్భుతము చూడాలి ప్రభువా, ప్రభువా నాకు సహాయము చేయి, నా కుటుంబానికి సహాయము చేయి, నన్ను నిలబెట్టు ప్రభువా. గ్రేట్ వాయిస్, యు షుడ్ స్పీక్ కంటిన్యూలీ. మాటి మాటికి నీ శ్రమను పలికే బదులు మాటి మాటికి నీ ఆశీర్వాదాన్ని పలుకు, మాటి మాటికి నీ దుఃఖాన్ని పలికే బదులు మాటి మాటికి ఆయన వాక్యాన్ని పలుకు, మాటి మాటికి నీ కలవరాన్ని నొప్పిని పలికే బదులు మాటి మాటికి ఆయన అభిషేకము నీ మీద ఉన్నని పలుకు. నువ్వు లేపబడతావు. యు విల్ బి లిఫ్టెడ్ అప్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, యాకోబు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు అంట. ఎలా ఉంటాడంట దేవుడు ఉంటే? మేలు చేస్తాడంట. ఇస్సాకు చేస్తాడు లేదా? యాకోబుతో అంటున్నాడు, యాకోబు నేను నీకు తోడై నీకు మేలు చేస్తానంట. ఈ దినం ఎంతమంది మేలు పొందుకుంటున్నారు? హల్లెలూయా. మనం చేతులు బాగానే ఎత్తేస్తాం, టక్క టక్క హల్లెలూయా అనగానే హల్లెలూయా చేతులు ఎత్తేస్తారు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను నీకు మేలు చేస్తాను. నువ్వు ఫార్వర్డ్ అవ్వాలి, వాక్యముతో పాటు నువ్వు ఫార్వర్డ్ అవ్వాలి. అంటే యూ షుడ్ ఫాలో ద వర్డ్ కంటిన్యూలీ. ఆగిపోదు. నీ తలంపు నిన్ను ఆపేస్తుంది కొన్నిసార్లు. ఏమొస్తుందిలే, హల్లెలూయా, ఏదో నేమ్ సేక్గా ఉండదు, నీ లోపల నుంచి రావాలా. హల్లెలూయా, లోపల నుంచి రావాలా. హల్లెలూయా. మేలు పొందుకోబోతున్నావు ఇవాళ, మేలు చూడబోతున్నావు ఇవాళ, నీ కుటుంబంలో మేలు జరగబోతున్నది ఇవాళ, నీతో పాటు నీ కొరకు దూతలు పని చేయబోతున్నాయి ఇవాళ. హల్లెలూయా. యు షుడ్ ఫాలో ద వర్డ్. వాక్యమును నువ్వు వెంబడించాలా, వాక్యమును వెదకాలా. ఎలా వెతకాలంట? సమాధానమును వెతికి దానిని వెంటాడము. ఇంకో చోట్ల ఏమంటే తెలుసా? వెండిని వెదకినట్టు, దాచబడిన ధనమును వెతికినట్టు నువ్వు వెతుకు. ఎలా అంట? వెండిని వెతికినట్టు, దాచబడిన ధనమును వెతికినట్టు నువ్వు వెదకాల. హల్లెలూయా. నీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది, నీ జీవితం మొత్తం మార్చబడిపోతుంది, నీ ఆలోచనలు మార్చబడిపోతాయి, నీ తలంపులు మార్చబడతాయి, నీ స్వభావం మారిపోతాయి. అరే వారం రోజుల్లో ఎంత మారిపోయావు, అరే వారం రోజుల్లో ఎంత ఎదిగిపోయావు, అరే వారం రోజుల్లో ఎంత అభిషేకం పనిచేస్తుంది, వారం రోజుల్లో ఎంతో గొప్ప విశ్వాసం వచ్చింది. దేవుడు నాకు అద్భుతము చేస్తాడు, నేను నిలబడుతున్నా. దేవుడు నాకు అద్భుతము చేస్తాడు, నేను ప్రార్థన చేస్తున్నా. దేవుడు నాకు అద్భుతము చేస్తాడు, నేను ఒక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తా. దేవుడు నాకు మేలు చేస్తాడు, నన్ను ఆ శ్రమలో నుంచి బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. గొప్ప ఆలోచనలు నీ లోపల నుంచి రావాలా. ఎందుకు తెలుసా? యు ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు సాతాను బిడ్డవి కాదు, నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుని బిడ్డవి. హల్లెలూయా. చూద్దాం యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుంచి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును. మొదటి వచనంలో ఏముందండి? ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది. కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడండి? నేను నీతో ఉన్నాను. ఏమన్నాడంట? నేను నీలో ఉన్నాను. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో అంటున్నాడు నేను నీకు తోడై అన్నాను, కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి నేను నీలో ఉంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. చెప్పులు కొడతామండి. నేను నీలో ఉంటున్నాను. హల్లెలూయా. ఎలా ఉందండి? నీతో ఉండడం గొప్పతనంగా ఉందా, నీలో ఉండడం గొప్పగా ఉందా? ఎలా బాగుంది? నీతో ఉంటే బాగుంటుందా, నీలో ఉంటే బాగుంటుందా? నీలో ఉన్నాడంట. దేవుడు అంటున్నాడు, ఇదిగో యెహోవా ఆత్మ నీలో ఉన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవుని పరిశుద్ధాత్మ నీలో ఉన్నదంట. దేవుని శక్తి నీలో ఉన్నదంట. హల్లెలూయా.
దేవుని ఆత్మ నీలో ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. కష్టతరంగా ఉంది కదా, ప్రభా నాతో ఉంటా అంటే నమ్ముతా, కానీ నాలో ఉంటా అంటే కష్టంగా ఉంది ప్రభా, లోపలికి కూడా వెళ్తలే వాక్యం, అటు ఇటు చేస్తారు. ఇంకా దేవుడు ఆత్మ నాలో ఉందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమంటే దేవుడు ఏమన్నాడు? ఇమ్మానుయేలు, నేను నీకు తోడైండదని అన్నాడు. కానీ ఆ పరిశుద్ధాత్మ కాలముకు వచ్చేసరికి దేవుడు అన్నాడు, ఇదిగో నేను నీలో నివాసము చేస్తదను అని అన్నాడు. రైట్, ఏమన్నాడని? నేను నీతో కూడా నివాసము చేస్తదను. ఏం చేస్తానంటే నీతో కూడా ఆయన నివాసము చేస్తదను. వాట్ యు ఆర్ మెడిటేటింగ్. మనము దేన్ని ధ్యానిస్తున్నాము? దేన్ని ధ్యానిస్తున్నామండి? ఆశీర్వాదమును ధ్యానిస్తున్నాం. అవును కదండి. మనం శ్రమలో నుంచి బయటికి వచ్చే మనం దేన్ని ధ్యానిస్తున్నాం? మనం శ్రమలో నుంచి బయటికి రావడానికి ఆయన ఇచ్చిన ఆశీర్వాదమును ధ్యానిస్తున్నాం. దేవుడు అంటున్నాడు, నువ్వు నీ ఆశీర్వాదాన్ని ధ్యానించుటకు నేను నీతో కూడా ఉన్నాను. హల్లెలూయా, నేను నీలో కూడా ఉన్నాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు ధ్యానించేది ఎవరు? ఆయన. నిన్ను వెతికేలా చేసేది ఎవరు? ఆయన. నిన్ను నడిపించేది ఎవరు ఇప్పుడు? ఆయన. హల్లెలూయా. నువ్వు ఫెయిల్ అయిపోతావా? నువ్వు ఫెయిల్ అయిపోవు. నువ్వు ఆగిపోతావా? భయపడతావా? నువ్వు భయపడు. దుఃఖపడతావా? నేను ఓదార్చాడంట. లోపలే ఉంటాడు, ఇప్పుడు లోపలే ఉంటాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో ప్రభు యెహోవా నా మీదకి వచ్చినది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు దేవుడు నన్ను అభిషేకించను. హల్లెలూయా. God will anoint you to bring out the blessing. హల్లెలూయా. నీలో నుంచి దేవుడు ఆశీర్వాదమును బయటికి తీయడానికి దేవుడు నీ మీద అభిషేకం పెడతాడంట. నువ్వు దీవించబడ్డానికి దేవుడు నీ మీద అభిషేకాన్ని కుమ్మరిస్తాడంట. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వాక్యంలో సెలవిస్తుంది, ఇదిగో అభిషేకం పెరిగినప్పుడు కాడి విరిగిపోతుంది. ఎందుకు వస్తుందంట అభిషేకము? నీ మీద ఉన్న కాడిని విరగొట్టడానికి నీకు అభిషేకం వస్తుంది. అర్థమైందండి? నీకు శ్రమ ఉండే, బ్రదర్ నాకు శ్రమ ఉంది, ప్రేయర్ చేయి. దేవుడు అంటాడు, నీ మీదికి శక్తి వచ్చి ఆ కాడిని విరిచేస్తుందంట. అర్థమవుతుందండి? బ్రదర్ నాకు ఈ సమస్య ఉంది, ప్రార్థన చేయి. దేవుని అభిషేకం నీ మీదికి వచ్చి ఆ సమస్యను విరగొడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుడు ఎందుకు అభిషేకిస్తాడంట? నువ్వు శక్తి పొందుకొని నిలబడ్డానికి అభిషేకిస్తాడంట. నేను హల్లెలూయా. నువ్వు శక్తి పొందుకొని నిలబడ్డానికి అభిషేకిస్తా. దేవుడు నన్ను అభిషేకిస్తాడా? నాకు శక్తి వస్తుందా? నాకు బలం వస్తుందా? అబ్రాము 100 సంవత్సరాలప్పుడు ఇస్సాకుని కన్నాడంట. శారా 75 సంవత్సరాలప్పుడు ఇస్సాకుని కన్నదంట తన లోపల నుంచి. ఎప్పుడండి? 75 సంవత్సరాలు. శారా అబ్రాము 100 సంవత్సరాలప్పుడు ఆశీర్వాదం పొందుకుంటే నువ్వు 40, 50, 60 సంవత్సరాలప్పుడు ఆశీర్వాదం చూడొచ్చా? చూడద్దా? చూడొచ్చా? చూడద్దా? చూడొచ్చు. హల్లెలూయా. మళ్ళా అదే ఏడుపు మొక్కతోనే చూడొచ్చు అనకండి. హల్లెలూయా. నవ్వుతూ చెప్పండి, చూడొచ్చు. ఎస్, ఐ కెన్ సీ ద బ్లెస్సింగ్. ప్రభువా, నువ్వు అబ్రామును 100 సంవత్సరాలప్పుడు ఆశీర్వదిస్తే, ఇదిగో నేను వయస్సులో ఉన్నాను, నిన్ను ఆశీర్వదించలేవా? హల్లెలూయా. ఆశీర్వదిస్తాడా లేదా? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీకు ఇంకా బలం వస్తుంది. అందరూ ఆమేన్. నీకు ఇంకా శక్తి వస్తుంది, నీకు ఇంకా అభిషేకం వస్తుంది, నీ కాళ్ళు ఇంకా 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 విరిగిపోతా ఉంటాయి. హల్లెలూయా. God gave such a power to overcome your enemy. దేవుడు నీకు ఎంత గొప్ప శక్తిని ఇస్తాడంటే, నీ శ్రమలన్నిటినీ అధిగమించడానికి నీకు శక్తిని ఇస్తాడంట. నీ ఆటంకములన్నిటినీ, నీ పిరికితనము, నీ పాపము, నీ ఓటమి, నీ దుఃఖము, నీ శ్రమలన్నిటినీ అధిగమించడానికి నీకు శక్తిని ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా అండి? ద ఓన్లీ రీజన్ దేవుని ఆత్మ నీలో ఉన్నది. హల్లెలూయా. దేవుని ఆత్మ నీలో ఉన్నది. నువ్వేమవుతావంటే నువ్వు శక్తిమంతుడు అవుతావు. యూ విల్ బికమ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఎలా శక్తి లేదు బ్రదర్, నా ప్రార్థనకు జవాబు రాదు బ్రదర్, అలా అన్నది ఎప్పుడు కూడా. అలా అన్నది ఎప్పుడు? నా ప్రార్థన దేవుడు వింటాడా? అలా అనొద్దు. నువ్వు అలా అనొద్దు. ధైర్యముగా ప్రార్థన చాలా. ఎందుకో తెలుసా అండి? దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఇప్పటి నుండి అందరండి నాలో, అందరండి నాలో ఉన్నాడు దేవుడు. పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు. ఎస్, నువ్వు అలా ప్రార్థన చాలా. ఇప్పుడు వింటాడా లేదా దేవుడిని ప్రార్థన? వింటాడు.
నాలో ఈ శ్రమ ఉంది, నాలో ఈ దుఃఖం ఉంది, నాలో ఈ కష్టం ఉంది, నాలో ఈ ఇరుక్కుంది. అలా ఉండదు. నీ హృదయం దేవునికి ఇచ్చేసాల. ప్రభువా, ఈ హృదయం నాకొద్దు, నన్ను ఆశీర్వదించని నా హృదయం నాకొద్దు. నా హృదయం నువ్వు తీసుకొని నా హృదయంలో నువ్వు ఉండు, నువ్వు నన్ను ఆశీర్వదించు అని అడగాల. హల్లెలూయా. నువ్వు నన్ను ఆశీర్వదించు అని నువ్వు అడగాల. లార్డ్ బ్లెస్ మీ, యూ బ్లెస్ మీ. నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభా. అబ్రహామును ఆశీర్వదించా, ఇస్సాకును ఆశీర్వదించావు. ఇస్సాకును యాకోబును చంపడానికి వస్తే ఆశీర్వదించావు. ఇస్సాకును కరువులో ఉన్నప్పుడు ఆశీర్వదించావు. నన్ను ఆశీర్వదించగలుగుతావు. యూ కెన్ బ్లెస్ మీ లార్డ్. నీవు నన్ను ఆశీర్వదించగలుగుతావు, నీవు నాకు అద్భుతము చేయగలుగుతావు, నువ్వు నన్ను హెచ్చించగలుగుతావు. ప్రభువా, నన్ను ఆశీర్వదించే. హల్లెలూయా. ఈ 2 monthsలో, ఈ 10 months నువ్వు చూడని ఈ 2 monthsలో నువ్వు చూడాలా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఈ 10 నెలలు నువ్వు చూడలేనిది ఈ 2 నెలల్లో నువ్వు చూడగలగాల. అలా ఉండాలని నీ పట్టుదల. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేవునితో సమయమును కేటాయించడానికి ఇష్టపడు. నువ్వు దేవునితో సమయమును కేటాయించడానికి ఇష్టపడు. దేవునితో సమయమును కేటాయించడానికి వేగిరపడు. ఓన్లీ ఇన్ని సంవత్సరాలు వెచ్చించావు కానీ ఏమి దొరకలేదా? ఇప్పుడు నువ్వు వెచ్చించు దేవునితో. నువ్వు తప్పనిసరి నువ్వు ఎదుగుతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు సమాధానంతో ఉంటావు, నువ్వు ప్రేమతో ఉంటావు, నువ్వు నెమ్మదితో ఉంటావు, క్షేమమును అనుభవిస్తావు. నీ శరీరంలో స్వస్థత వస్తుంది, నీ ఇంట్లో నెమ్మది వస్తుంది, నీ కుటుంబం బాగైపోతుంది, నీ కుటుంబము కట్టబడుతుంది, నువ్వు కట్టబడతావు, నీ జీవితము కట్టబడుతుంది. హల్లెలూయా. దేవునితో సమయమును వెచ్చించడానికి నువ్వు ఇష్టపడాలా, ఇష్టముతో ఉండాలా. ప్రభువా, నేను నీతో వెచ్చించాలా. ఐ షుడ్ స్పెండ్ టైం విత్ యూ. ఇన్ని రోజులు వేటితోనే వెచ్చించాను కానీ నేను దీవించబడలేదు ప్రభువా, దీవించబడలేదు ప్రభువా, దీవించబడలేదు ప్రభువా. అవి నన్ను మరీ ఇంకా దుఃఖంలోనికి నెడుతున్నాయి, మరీ ఇంకా కూరుకుపోతున్నాను, ఇంకా ఆటంకంలోనికే వెళ్తున్నాను కానీ బయటికి రావట్లేదు ప్రభువా. నేను నీతో ఉంటాను, నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. నిన్నొక మాట విన్నాను. ఏంటో తెలుసా అండి? తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వస్తాడు కదండి. తిరిగి వచ్చేటప్పుడు ఏమని అనుకుంటాడు లోపల? తండ్రి, నేను నీకు పరలోకానికి విరోధం చేస్తాను, కనీసం నన్ను పనివాణ్ణిలో అయినా పెట్టుకో అని తప్పిపోయిన కుమారుడు వస్తాడంట. అంటే తండ్రితో ఉండడానికి వస్తున్నాడా? దేనికోసం వస్తున్నాడో తెలుసా? అన్నం కోసం వస్తున్నాడే. అన్నం లేదు, బయట అన్నం దొరకట్లే, పందు పొట్టు తినాల్సి వస్తుంది, పందులు తింటున్న పొట్టు తినాల్సి వస్తుంది. ఎందుకోసం వస్తున్నాడు? ఆహారం ఉంటుందేమో, కనీసం ఆహారం ఉంటుందేమో. చాలామంది అలాగే వస్తారు, దేవుడు నాకు అద్భుతము చేస్తాడేమో, నాకు మేలు చేస్తాడేమో, నాకు స్వస్థత అయినా ఇస్తాడేమో, కనీసం నా హృదయాన్ని బాగు చేస్తాడేమో, కనీసం నా నడుము నొప్పిని తీసేస్తాడేమో, కనీసం నా కాళ్ళ నొప్పులు తీసేస్తాడేమో, కనీసం నాకు జాబ్ ఇస్తారేమో అని వస్తారు. కానీ తండ్రి ఎలా ఉంటాడో తెలుసా? తండ్రి కుమారుని తనతో పెట్టుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నాతో కూడా ఉండు, నువ్వు నాతో ఉండు అన్నాడంట. అన్నం పెట్టలే, నాతో ఉండు. ఇవాళ ఓన్లీ నువ్వు అన్నం కోసం ప్రార్థన చేయకు, ఓన్లీ చిన్న అద్భుతము కోసం ప్రార్థన చేయకు. దేవా, నేను నీతో ఉండాలని ప్రార్థన చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. Don't expect small things in your life. Expect very big things. గొప్ప వాటిని అడుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చాలామంది బలహీనత వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తుంది, ఏదో నొప్పి వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తుంది. అలా ఉండద్దండి, అలా ఉండద్దు. నీ సహవాసం అలా ఉండడానికి దేవుడు నిన్ను అభిషేకించలేదు. దేవుడు నీతో కూడా ఉండడానికి నిన్ను అభిషేకించాడట. నీతో కూడా, నీలో కూడా ఆయన ఉండడానికి నేను అభిషేకించాడంట. చదండి మళ్ళీ ఒకసారి 61 వచనం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. దేవుడు అంటున్నాడు, ఆత్మ నీ లోపలికి ఎందుకు వస్తుందంట? పరిశుద్ధాత్ముడు నీ లోపలికి ఎందుకు వస్తాడంట తెలుసా అండి?
ఎంతమంది లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడని, ఎంతమందిలో దేవుడు జీవిస్తున్నాడు, రైట్? ఎంతమందిలో ఉన్నాడు దేవుడు, రైట్? దేవుడు నీలో ఉన్నాడు. దేవుడు అంటున్నాడు నీ లోపలికి ఎందుకు వస్తాడో తెలుసా అండి? దేవుడు నీ లోపల ఎందుకు ఉంటాడో తెలుసా? ఇదిగో అంటున్నాడు, నలిగిన హృదయమును దూరపరచుటకు. నువ్వు నలిగిపోయినావా? దేవుడు కూడా ఉన్నాడా? అయితే నీకు అర్థం కావట్లేదు. దేవుడు నిన్ను ఫస్ట్ దూరపరుస్తాడంట, ఫస్ట్ నిన్ను దేవుడు బలపరుస్తాడంట. నీళ్ళు పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? అయితే నీకు తెలవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆయన నిన్ను మొదట బలపరచువాడు. హల్లెలూయా. ఆయనకి ఇంకా అర్థం కావట్లేదా? నిన్ను బలపరుస్తాడంట, ఆయన నిన్ను దూరపరిచేస్తాడంట. పిరికివాడివయ్యావా శ్రమలు చేపట్టి? నువ్వు మరలా భయపడకు. దేవుడు నీకు దాస్యపు ఆత్మను ఇయ్యలేదు, కానీ నువ్వు ధైర్యముగా ఉండటకు ఆ కుమారుని లేపిన ఆత్మ నీలో ఉన్నదంట. ధైర్యము గల పరిశుద్ధాత్మను నీలో పెట్టాడంట దేవుడు. నలిగిపోయిన హృదయమును దృఢపరచడానికి దేవుని ఆత్మ నీలో ఉన్నదంట. నలిగిపోయినవా, విరిగిపోయినవా, దుఃఖముందా నీ హృదయంలో? అతను పరిశుద్ధాత్మని గ్రహించాడా? ఆయన నిన్ను దృఢపరచుతాడు. ఆత్మ ఉండి కూడా ఆత్మ లేని వాని వల్లే బిహేవ్ చేయొద్దు. ఆత్మ ఉండి కూడా ఆత్మను పొందుకోలేని వాని వల్లే నువ్వు నిలబడద్దు. ఆత్మ ఉన్నాక ఆత్మతో నింపబడిన వాని వల్లే నువ్వు నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నలిగిన హృదయమును దృఢపరచుటకును చెరలో ఉన్న వారికి విడుదల. ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంట? నువ్వు శక్తిమంతుడు. అంటే నువ్వు బంధకముడు, అంటే నువ్వు చెరసాల్లో ఉంటే అది నేనేం చేస్తాంట? ఆ చెరసాల్లో నుంచి నిన్ను బయటికి తీస్తుందంట. నువ్వు చెరలో ఉన్నావా? శ్రమ నిన్ను చెరలో పెట్టేసిందా? శ్రమ నువ్వు చెరలోకి వెళ్ళేటట్టు చేసిందా? ఈ ఆత్మ నిన్ను చెరలో నుంచి బయటికి తీస్తుందంట. హల్లెలూయా. ఈ ఆత్మ నిన్ను చెరలో నుంచి బయటికి తీస్తుందంట. ఏ చెరలో ఉన్నావు ఈ రోజున? ఎటువంటి చెర నీకు కనిపిస్తున్నది నీ మీద? ప్రభువా, ఈ శ్రమ నాకు చెర అయిపోయింది ప్రభువా, ఈ దుఃఖము నాకు చెర అయిపోయింది ప్రభువా, నేను దీంట్లోనే ఉంటున్నాను ప్రభువా, 3 నెలలు అయిపోయింది, ఇది నాకు చెర అయిపోయింది, ఇది నాకు చెరసాల లెక్క అయిపోయింది ప్రభువా, నేను బయటికే రావట్లేదు ప్రభువా, ఇది చెర లెక్క ఉంది ప్రభువా. ఏం చేస్తారంట? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారంట? ఆయన నీ లోపలికి వచ్చి ఆ చెరలో నుంచి నిన్ను బయటికి తీసేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్దాం, ప్రభువా ఈరోజు చెరలో నుంచి నేను బయటికి వస్తున్నాను. చెప్పలు కడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబం అనే చార, ఆటంకం అనే చార, లేమి అనే చార, వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు ఏ చెరలో ఉన్నావు, దేవుని ఆత్మ ఆ చెరలో నుంచి నిన్ను బయటికి తెస్తుందంట. దేవుని పరిశుద్ధాత్మ ఆ చెరలో నుంచి నిన్ను బయటికి తెస్తుందంట. దేవుని పరిశుద్ధాత్ముడు ఆ చెరలో నుంచి ఈరోజు నిన్ను బయటికి పిలుచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈరోజు బయటికి వస్తున్నావు. యూదా వారిని, ఇజ్రాయేలు వారిని చెరలో నుంచి ఆయన బయటికి పిలుస్తున్నాడు అని ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో, యూదా వారిని, ఇజ్రాయేలు వారిని నేను మరలా బాగు చేసేదను, నేను వారికి స్వస్థత మరలా ఇచ్చేదను, నేను వారిని మరలా కట్టెదను, నేను వారిని బాగు చేసేదను అని ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఏంటంట? ఇదిగో చెరలో ఉన్న వారికి విడుదల. ఏంటంట? చెరలో ఉన్నావా, నీకు విడుదల అంట. దేన్ని నమ్ముతున్నావు? నువ్వు ఉన్న చెరను నమ్ముతున్నావా? నీలో ఉన్న పరిశుద్ధాత్మని నమ్ముతున్నావా? దేన్ని నమ్ముతున్నావు? ఇవాళ నీలో ఉన్న చెరను నమ్ముతున్నావా? నీలో ఉన్న పరిశుద్ధాత్మని నమ్ముతున్నావా? నీలో ఉన్న లేమిని నమ్ముతున్నావా? నీకోసం ఆశీర్వాదాన్ని ఇచ్చే పరిశుద్ధాత్మని నమ్ముతున్నావా? నీ ఆటంకాల నుంచి బయటికి తీసే పరిశుద్ధాత్మని నమ్ముతున్నావా? నువ్వు దేన్ని నమ్ముతున్నావు ఇవాళ? ఆయన చెరలో ఉన్న వారికి విడుదల అంట. చూడండి, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు. ఏంటంట? బంధించబడిన వారికి విముక్తిని ప్రకటిస్తాడట. వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్, పరిశుద్ధాత్ముడు నీ లోపల వచ్చినప్పుడు అంట, నీకేం తెలుసు అంట? బంధించబడిన బంధకములో ఉన్న వారికి ఆయన విడుదలని ప్రకటిస్తాడంట. అంటే నీ మీద ఆయన ఉండి నీకేం ప్రకటిస్తున్నాడు? ఇవాళ ఈరోజు నీకు విడుదలను ప్రకటిస్తున్నాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఈరోజు నీకేం ప్రకటిస్తున్నాడు తెలుసా? నీకు విడుదలను ప్రకటిస్తున్నాడు.
నీకు ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాడు, నీకు మేలులను ప్రకటిస్తున్నాడు. ప్రభువా ఒక్క మాట సెలవి, నేను బాగుపడతాను. ఒక్క మాట నాతో మాట్లాడు, నేను బాగుపడతాను. ఒక్క ప్రవచనం చెప్పు, నేను బయటికి వస్తాను. దేనికోసం అంట? ఫుడ్ కోసం వస్తా అంటాను. దేవుడు ఇప్పుడు నేను ఫుడ్ కోసం పిలవట్లే, ఆయనతో ఉండడానికి పిలుస్తున్నాడు. అందుకే ఎవరు ప్రకటిస్తున్నారంట? నీ విడుదలను ఎవరు ప్రకటిస్తున్నాడు? పరిశుద్ధాత్ముడే నీ విడుదలను ఈరోజు నీ మీద ప్రకటిస్తున్నాడు. నీకు విడుదలను ప్రకటిస్తున్నాడు. అందుకే తీసుకోవాలా, నువ్వు గ్రహించాలా. నువ్వు నీతిమంతునువా? ఆర్ యు రైచస్? నీతిమంతుడు ఒక్కడు నీతిమంతులు లేరు, అందరూ త్రోవ తప్పిపోయారు. దేవుని దగ్గరికి వచ్చి అందరూ మధ్యలో త్రోవ తప్పిపోయారు. ఎందుకు తెలుసా? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. దేవుడు ఎంత బాధపడతాడు, ఎంత బాధపడతాడు లోపల నిన్ను బట్టి. దేవుడు ఎంత బాధపడతాడు, ఎంత ప్రేమతో నిన్ను పిలుచుకోండొచ్చు దేవుడు ఆయన దగ్గరికి. నేను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నానని ఎంత ప్రేమతో ఆయన నిన్ను పిలుచుకొని ఉండొచ్చు. నువ్వు శ్రమను బట్టి తప్పిపోతే దేవుడు ఎంత బాధపడతాడు. నువ్వు ఆటంకాన్ని బట్టి తప్పిపోతే దేవుడు ఎంత బాధపడతాడు. నీ దుఃఖాన్ని బట్టి నువ్వు ఎట్టో వెళ్ళిపోతే దేవుడు ఎంత బాధపడతాడు. నువ్వు ప్రార్థన చేయకుండా దేవుడే దూషిస్తే దేవుడు ఎంత బాధపడతాడు. నీతిమంతుడు ఆయన్ను వెతుకుతాడు, నీతిమంతుడు ఆయనను అడుగుతాడు, నీతిమంతుడు ఆయనతో నిలబడతాడు. నువ్వు ఆయనతో నిలబడాలా? కనిపించిందా శ్రమ? ఆయనతో మాట్లాడాలా, ఆయన్ను అడగాల. ఎందుకు తెలుసా? He made you righteous. ఆయన నిన్ను నీతిమంతునిగాను ఆయన బిడ్డగాను చేసుకున్నాడంట నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీతిమంతుడు విశ్వాసములముగా జీవించను. ఎలా అంట? ఎలా జీవిస్తాడంట? విశ్వాసములముగా. ఎలా ఏముంటుందంట? నీ లోపల ఏముంటుందంట? విశ్వాసం ఉంటుందంట. నీ లోపల ఏముంటుంది? విశ్వాసం ఉంటుంది. నువ్వు భయపడతావా? శ్రమను, కష్టాన్ని, దుఃఖాన్ని చూసి, ఆటంకాన్ని, అపవాది క్రియలను చూసి భయపడతావా? భయపడుద్దంట. ప్రభువా నువ్వు ఇంకా పరిచయం నా కోసం, నువ్వు ఇంకా దిగిరా నా కోసం, నాతో ఇంకా ఉండు ప్రభువా. వీటిని చూడొద్దు, ఈ శ్రమను చూడొద్దు, ఈ దుఃఖమును చూడొద్దు, ఈ ఓటమిని చూడొద్దు అన్ను ఉండాలి. హల్లెలూయా. 2వ వచనం చూడండి. యెహోవా హితవచనము మన దేవుని ప్రతి దండన దినము ప్రకటించుటకును దుఃఖ కాంతులందరినీ ఓదార్చుటకును. దేవుడు ప్రతిదండన ప్రకటిస్తున్నాడంట. అంటే దేవుడు నీ కోసం యుద్ధము చేస్తాడు. అర్థమవుతుందండి? ఇస్సాకు పక్షముగా దేవుడు యుద్ధము చేస్తాడు. అవునా కదండి? ఇస్సాకు పక్షముగా దేవుడు యుద్ధము చేసి ఇస్సాకు నీళ్ళిచ్చాడు. లాస్ట్ వీక్ ఒకటి చెప్పాను, అందరూ నిలబడ్డ నేల వేరేలా ఉంది, ఇస్సాకు నిలబడి వేసిన పంటనము ఆ నేల వేరేలా అయిపోయింది. హల్లెలూయా. నువ్వు వేరు, యు ఆర్ డిఫరెంట్ ఇన్ క్రైస్ట్. దేవుళ్ళో నువ్వు వేరు. అందరిని పోల్చుకున్నట్టు నువ్వు పోల్చుకుంటే నువ్వు అందరిలానే ఉంటావు. కానీ దేవుడు నీ లోపల ఉన్నాడంట. నువ్వు వేరు, యు ఆర్ డిఫరెంట్, యు ఆర్ పవర్ఫుల్. దేవుడు నిన్ను శక్తిమంతునిగా చేస్తాడు. అవునా కదా? అందరూ వేరు. ఇస్సాకు ఉన్నప్పుడు అందరూ వేరున్నారు, ఇస్సాకు వేరేలా ఉన్నాడు. ఈరోజు అందరికీ వచ్చిన శ్రమలను బట్టి అందరూ మునిగిపోతారేమో, కానీ నీకేమవద్దు. నువ్వు బయటపడతావు నీ శ్రమల్లో నుంచి, నువ్వు దుఃఖంలో నుంచి బయటపడతావు, నీ లేమిలో నుంచి బయటపడతావు, నీ ఇరుకులో నుంచి బయటపడతావు, నీ బలహీనతలో నుంచి నువ్వు బయటపడతావు, నీ పెరికితనంలో నుంచి బయటపడతావు. అందరూ నిన్ను ఆగమైపోతావు, ఆటంకపడిపోతావు, శ్రమల పాలైపోతావు, కుప్ప కుళ్ళిపోతావు అనుకున్నారేమో. ఈరోజు అదే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నావు. ఈ రోజు నుంచి నువ్వు నిలబడతావు, ఈ రోజు నుంచి నువ్వు వర్ధిల్లుతావు, క్రమముగా వర్ధిల్లుతావు, క్రమముగా దీవించబడతావు. హల్లెలూయా. అందరూ అనుకున్నారు ఏమైపోతాడో, దేవుడు అంటున్నాడు లేదు లేదు, పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు నీ లోపలికి? అందరూ నుండి పరిశుద్ధాత్ముడు శక్తితో నన్ను నిలబెడతాడు. ఎస్, యు షుడ్ హ్యావ్ జీల్. పట్టుదల రావాలా నీకు ఆయనతో నిలబడ్డానికి. ఎందుకు తెలుసా? లోకం ఆయనను తెలుసుకోలేదు, కానీ నువ్వేం చేయాలా? ఆయనను తెలుసుకోవాలా. అర్థమైందా? లోకం ఆయన తెలుసుకోలేదంట, అందుకే వెనుకబడిపోతున్నారు. కొంతమంది వచ్చి మళ్ళీ ఎందుకు వెనుకబడిపోతారో తెలుసా? ఇంకా దేవుణ్ణి తెలుసుకోలే, ఇంకా దేవుణ్ణి తెలుసుకోవట్లే.
ఇంకా నీకు అర్థం కావట్లేదు దేవుడు, అందుకే నువ్వు వెనకబడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒట్టి నీ కడుపు నింపుకోనికో, ఒట్టి అద్భుతము కోసమో దేవుడి దగ్గర రావద్దండి. దేవుడు ఆయనతో ఉండడానికి నువ్వు రావాలా, ఆయనతో ఉండడానికి నువ్వు రావాలా. అర్థమైందండి? అప్పుడే నీకు కావాల్సిన అన్నీ నిన్ను వెంబడిస్తాయి, నీకు కావాల్సిన అన్నీ నిన్ను వెంబడిస్తాయి. నా నీతిని, నా రాజ్యమును వెతుకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడను. ఓన్లీ చిన్న అద్భుతాన్ని దేవుణ్ణి అడగక, దేవా నువ్వు నాతో ఉండు అని అడుగు, నువ్వు నాలో ఉండు అని అడుగు. దుఃఖకాంతులందరినీ ఆయన ఓదార్చుటకు వచ్చాడంట. దుఃఖకాంతులందరినీ ఆయన ఓదార్చడానికి వచ్చాడు. నువ్వు దుఃఖపడుతున్నావా? నీ హృదయంలో ఉందా దుఃఖము? కొంతమంది హృదయం నిండా దుఃఖం ఉంటుంది, ఎవరైనా కదిలించంగానే దుఃఖం వచ్చేస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీ దుఃఖము ఈరోజు సమాప్తము. ఈరోజు నీ దేవుడే నిన్ను ఓదార్చుతున్నాడు. ఏ మనిషి వల్ల కాదు నిన్ను ఓదార్చడం, ఏ మనిషి వల్ల కాదు నీకు సహాయం చేయడం, కానీ దేవుడు నిన్ను ఓదార్చుతున్నాడంట. ఆయన అంటున్నాడు, నీ దుఃఖము ఈరోజు సమాప్తము. ఈ దుఃఖము ఈరోజు సమాప్తము. నువ్వు దుఃఖపడక, ఏమైపోతుందో, రేపు ఏమైపోతుందో, వచ్చే వారం ఏమైపోతుందో, వచ్చే నెల ఏమైపోతుందో, దేవుడు అంటాడు ఏమవదు. యాకోబు మీదికి ఏషావు వస్తున్నాడు, చంపడానికి వస్తున్నాడంట. ఇందాక యాకోబు గురించి చదువు. యాకోబు మీదికి చంపడానికి వస్తున్నాడు ఏషావు. దేవుడు అంటున్నాడు ఏమవ్వదు, నేనుండి నీకు మేలు చేస్తా. హల్లెలూయా. ఏమంటాడండి దేవుడు? ఏమవ్వదు, నీకు నేనుండి మేలు చేస్తా. ఏమంటున్నాడు దేవుడు? చంపడానికి వస్తున్నాడు అంటే దేవుడు పలికే మాట ఏంటి? నేను మేలు చేస్తా. నాకు ఇది ఉంది, నాకు ఆటంకం ఉంది, ఈ శ్రమ ఉంది. దేవుడు అంటాడు అవి మాట్లాడకు, నేను మాట్లాడుతున్న మాట విను, నేను నీకు మేలు చేస్తా. ఏది వినాలంట? నీ కష్టాన్ని దేవునికి వినిపించకు. దేవుడికి తెలుసు నీ కష్టం ఏంటో. నువ్వు దేవుడు మాట్లాడుతున్నది విను. ఎందుకు తెలుసా? దేవుడు మాట్లాడేది నీ కష్టాన్ని మాట్లాడట్లే. అయ్యో అప్పుందా అని దేవుడు మాట్లాడట్లే, అయ్యో లేముందా అని దేవుడు మాట్లాడట్లే, అయ్యో నొప్పుందా అని దేవుడు మాట్లాడట్లే. దేవుడు అంటున్నాడు స్వస్థత పొందుకో, శక్తి పొందుకో, ఆశీర్వాదమును పొందుకో అంటున్నాడు దేవుడు. God is not talking like you. దేవుడు నీలా మాట్లాడట్లే, దేవుడు ఆయనలా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుడు ఎవరిలా మాట్లాడుతున్నాడు? దేవుడు నీలా మాట్లాడట్లే, దేవుడు ఆయనలా మాట్లాడుతున్నాడు. అందుకే నేను ఎప్పటికీ అంటాను, నువ్వు ఏది మాట్లాడుతున్నావో జాగ్రత్తగా మాట్లాడాలా. వాట్ యు ఆర్ స్పీకింగ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యాకోబు అంటున్నాడు ప్రభువా చచ్చిపోతానేమో. దేవుడు అంటున్నాడు లేదు లేదు లేదు, నేను నీకు తోడైండి నీకు మేలు చేస్తా. హల్లెలూయా. నేను నీకు తోడైండి నీకు మేలు చేస్తా, నిన్ను ఇసుక రేణు వలె విస్తరిస్తా. ఎందుకో తెలుసా? నిన్ను వెంబడించేది ఏంటో తెలుసా? నీ వాగ్దానము నిన్ను వెంబడిస్తా ఉన్నది. హల్లెలూయా. ఇస్సాకును వెంబడించింది, ఆ యాకోబును వెంబడించింది. ఈరోజు నన్ను కూడా అదే వాగ్దానం వెంబడిస్తుంది. హల్లెలూయా. The promise of the God is following us. నువ్వు పడిపోతావా? ఆటంకం పడిపోతావా? దుఃఖం వచ్చేస్తుందా నీ మీదకి? ఆటంకం వచ్చేస్తుందా? ఏమి రాదు, ఏమీ రాదు. నీకు మేలు వస్తుందంట, నీకు క్షేమం వస్తుందంట, నీకు అభివృద్ధి వస్తుందంట, నీకు ఆ ఆటంకములన్నీ తొలగిపోబడ్డానికి మార్గము త్వరపడుతుందంట. నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఎవరి వింటాయంట? నా గొర్రెలు ఏం వింటాయి? నా స్వరం వింటాయి. దేవుడు నిన్ను నమ్ముతున్నాడు. ఈ మాట వినండి, దేవుడు నిన్ను నమ్ముతున్నాడు, నువ్వు ఆయన మాట వింటావని. అందరూ చూడండి, దేవుడు నిన్ను నమ్ముతున్నాడు, నువ్వు ఆయన మాట వింటావని. నా గొర్రెలు నా స్వరమును వింటాయి. హల్లెలూయా. ఆ ఆటంకమును వినవు, శ్రమను వినవు, ఆ దుఃఖమును వినవు, ఆ లేమిని వినవు. నా గొర్రెలు నా స్వరమును వింటాయి. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారండి? యేసు ప్రభు చెప్తున్నాడు, ఆయన నిన్ను నమ్ముతున్నాడు. హీ ఈస్ ట్రస్టింగ్ యూ. జీసస్ క్రైస్ట్ ఈస్ ట్రస్టింగ్ యూ. యేసు ప్రభు నీ మీద నమ్మకం పెట్టుకున్నాడు. నా గొర్రెలు నా స్వరము వింటాయి.
హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. వాట్ ఏ పవర్ఫుల్ వర్డ్. వింటున్నావా? నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఈరోజు నువ్వు మాట్లాడేది దేవుడు వింటున్నాడు. కానీ ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన నీతో మాట్లాడుచున్న మాట విను, నువ్వు గ్రహించు, నువ్వు దీవించబడతావు. ఇస్సాకు క్రమముగా ఆశీర్వించబడ్డట్టు నువ్వు ఆశీర్వించబడతావు. ఎందుకో తెలుసా? దేవుడు ఇస్సాకు వాగ్దానం చేశాడు, ఇస్సాకు ఆశీర్వించబడ్డాడు. యాకోబుకు వాగ్దానం చేశాడు, యాకోబు ఆశీర్వించబడ్డాడు. అదే వాగ్దానము యేసుక్రీస్తు రక్తం వలన ఆ వాగ్దానము మనకు కూడా సంక్రమిస్తున్నదంట. హల్లెలూయా, వావ్! అదే సేమ్ ప్రామిస్, అదే సేమ్ వాగ్దానము యేసుక్రీస్తు రక్తము వలన మనకు కూడా ఆ వాగ్దానము సంక్రమిస్తుంది. మనం కూడా వాగ్దానంలో పాలుభాగస్తులం. నువ్వు ఆశీర్వదించబడగలుగుతావు, నువ్వు సక్సెస్ఫుల్ లైఫ్ జీవించగలుగుతావు, నువ్వు క్షేమమును అనుభవించగలుగుతావు, నువ్వు ధైర్యముగా జీవించగలుగుతావు. ఏమైపోద్దో అన్న భయములో నువ్వు ఉండవు. ఎందుకో తెలుసా? నువ్వు భయములో ఉంటే దేవుడు నిన్ను చూసి ఇష్టపడడు, కానీ నువ్వు సంతోషములో ఉంటే దేవుడు నిన్ను చూసి ఇష్టపడతా. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడంట, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంట. ఎందుకండి? ఆయన నీలో ఉండడానికి ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నీలో ఉండడానికి ఆయన రక్తము నీలో ఉన్నది. నేను క్రైస్తవుని అంటే ఊరికే చెప్పడానికి కాదండి. దేవుడు ఆయన నీతో ఉంటాడంట, ఆయన నీలో ఉంటాడంట, నిన్ను వర్ధలింప చేస్తాడంట. నీ దుఃఖమును ఇప్పుడు సమాప్తమని పలుకుతాడంట దేవుడు. నీ ఓటమిని ఇంకా సమాప్తమని పలుకుతాడంట దేవుడు. ఇప్పుడు గాడ్ ఈజ్ వెరీ లవ్. నువ్వు నమ్మాలి. అందుకే ప్రభా నేను నమ్ముచున్నాను ప్రభా. ఎస్ లార్డ్. ఎన్ని రోజులు కష్టాన్ని బట్టి వెనకబడి వెనక్కెళ్ళిపోయాను ప్రభా. అక్కడి నుంచి చూస్తే నాకు నువ్వు కనబడట్లేదు ప్రభా. వాక్యం వినవలేకపోతున్నాను. వాక్యం కూడా హృదయంలోనికి రావట్లే. హృదయంలో తలంపులు అన్నీ ఏవేవో ఉంటున్నాయి ప్రభా. ఎలా వినను ప్రభా? శ్రమ నన్ను వెనక్కి లాగేస్తుంది, దుఃఖము నన్ను వెనక్కి లాగేసింది, ఈ లేమి నన్ను వెనక్కి లాగేసింది. ఎంత మంచి వాక్యం విన్నా నాకు అర్థం కావట్లేదు ప్రభా. విని వదిలేస్తున్నాను, విని మర్చిపోతున్నాను. ఏం చేయమంటావు? నేను దీవించబడట్లేదు. దేవుడు అంటున్నాడు, కమ్ క్లోజ్ టు మీ. ఇంకా దేవుడికి దగ్గరగా వచ్చేసాయి, ఇంకా దేవుడికి దగ్గరగా వచ్చేసాయి. కమ్ వెరీ క్లోజ్ టు గాడ్. దేవుడు నిన్ను దూరముగా చూసి ఇష్టపడట్లేదు, కానీ ఆయన నిన్ను సమీపముగా వచ్చేసాడంట. నీకు సమీపముకు వచ్చేసాడు. హల్లెలూయా. నువ్వు దీవించబడతావు, నువ్వు అభివృద్ధి చెందబడతావు. ఎందుకో తెలుసా? ఈ రోజు నుంచి నీ సహవాసము మనుష్యులతో కాదు, కానీ ఈ రోజు నుంచి నీ సహవాసము సర్వశక్తిమంతునితో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యస్, దేవుడు అంటున్నాడు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం అంట. ఏమిస్తాడంట నీకు? ఉల్లాస వస్త్రము, సంతోష వస్త్రం ఇస్తాడంట. ఎందుకో తెలుసా? నీ హృదయంలో దుఃఖం ఉంది, కనీసం నవ్వమంటే కూడా ఏడ్చినట్టు నవ్వుతున్నావు. హల్లెలూయా. ఎలా నవ్వుతున్నావంట? నవ్వు కూడా ఎలా ఉంది? ఏడ్చినట్టే ఉంది. హల్లెలూయా. ఎందుకు? హృదయం నిండా దుఃఖం ఉంది, ఇంకా నవ్వేమొస్తుంది? ఏం నవ్వమంట బ్రదర్? హృదయం నిండా దుఃఖం ఉంది, అందుకే నవ్వమంటే మీరు ఏడ్చినట్టే నవ్వుతున్నారు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఈ మాట ఎంతమంది తీసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఈ మాట నీ మీద వస్త్రము వల్లే పడిపోనుగాక. హల్లెలూయా. ఈ మాట నీ మీద అభిషేకం వల్లే వచ్చి వాళ్ళను గాక. హల్లెలూయా. ఈ వాగ్దానము నీ మీద ప్రభావం వల్లే పొర్లిపారును గాక. దేవుడు అంటున్నాడు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింప చేసేదను. ఎస్ ఎస్ లార్డ్. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకేమిస్తానంట? నువ్వు ఉల్లసించి సంతోషించడానికి నీకు వస్త్రం ఇస్తానంట. ఏముంది? నీకు శ్రమ ఉంది, కానీ దేవుడు ఏమంటున్నాడు? వస్త్రం ఇస్తా అంటున్నాడు. నీకేముంది? దుఃఖం
దుఃఖం ఉంది. కానీ దేవుడు అంటున్నాడు వస్త్రము అంటున్నాడు. నీకేముంది? అప్పుంది. నీకేముంది? నొప్పుంది. హల్లెలూయా. ఎలీషా అంటున్నాడు ఇదిగో ఏలియా నేను నిన్ను వెంబడిస్తా అంటే వెళ్ళు అంటే లేదు నేను నిన్ను వెంబడిస్తా. ఎలీషా అంటున్నాడు నేను నిన్ను వెంబడిస్తా. ఏలియా అంటున్నాడు నువ్వు ఇక్కడే ఉండు. లేదు నేను వస్తాను. ఏలియా అంటున్నాడు నువ్వు ఇక్కడే ఉండు. లేదు ఎలీషా అంటున్నాడు నేను వస్తాను. ఏం పడుతుందంట? వస్త్రము పడుతుందంట. హల్లెలూయా. హల్లెలూయా. వావ్ వావ్ వావ్. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? నువ్వు వెంబడించు. నువ్వు ఆగిపోతే దేన్ని చూడలేవు. నువ్వు ఆగిపోతే నీకు చూడడం కష్టమైపోతుంది. నీ కళ్ళ గుడ్డితనం వస్తుంది, నువ్వు చూడలేవు. దేవుడు అంటున్నాడు నువ్వు వెంబడిస్తే చూస్తావు. శిష్యులను ఏర్పరచుకున్నప్పుడు నన్ను వెంబడించు. నువ్వు ఆగిపోతే చూడలేవు. నీకు ఆగిపోతే గుడ్డితనం వస్తుంది. నేను ఏది నడిపించలేదు. నీ శ్రమ నిన్ను నడిపిస్తుందండి, దేవునితో నడిపించదు. ఎందుకు? అది గుడ్డితనం తెస్తుంది. నీకు దేవుడు కనబడ్డు. నీ అప్పు నిన్ను నడిపిస్తా, దేవుని దగ్గరికి నడిపించదు. దేవుడిని అనేలా చేస్తుంది. నీ నొప్పి దేవునితో నడిపిస్తుందా? నడిపించదు. కానీ దేవుడు అనే మాట నాతో నడువు. నువ్వు గొప్పవాటి ఏం చేస్తావు? అత్త చనిపోయింది అని పేతురు అంటే మృతులను పాతి పెట్టుకుంటారు. నువ్వు నాతో కూడా రా. దేవుడు ఏం చెప్పిండంట? శిష్యులకు మర్మాలు చెప్పిండంట. నువ్వు ఏమి వినడానికి దేవుని దగ్గరతో నడవాలా? నువ్వు మర్మములు వినాలా. యు షుడ్ హియర్ మిస్టరీస్ ఆఫ్ గాడ్. దేవుని మర్మములు నువ్వు వినాలా. ఇక్కడే ఉంటా అంటే నడవదు. నీ బండి నడవదు. నువ్వు 30 సంవత్సరాల తర్వాత నువ్వు ఓల్డ్ క్రిస్టియన్ అనబడతావు, కానీ నువ్వు పవర్ఫుల్ క్రిస్టియన్ అని అనబడవు. హల్లెలూయా. అర్థమైందని? నువ్వు పవర్ఫుల్ క్రిస్టియన్ అని అనబడవు. నువ్వు ఓల్డ్ క్రిస్టియన్ అనబడతావు. యు షుడ్ బికమ్ ఎ పవర్ఫుల్ క్రిస్టియన్. అర్థమైందని? క్రిస్టియన్ అంటే ఏంటండి? క్రీస్తుతో కూడా ఉన్నాము, క్రీస్తుతో కూడా జీవిస్తున్నాము. హల్లెలూయా. ఉల్లాస వస్త్రము నీ మీద పడునుగాక. ఉల్లాస వస్త్రము నీ మీద పడునుగాక. ఇప్పటి వరకు నీ మీద ఎంత గుడ్డితనం అపాధి కలగజేస్తుందో, ఈ రోజు నీ మీద పడే ఆ వస్త్రము ద్వారా నీ జీవితమంతా వెలుగైపోనుగాక. నీ జీవితమంతా వెలుగైపోనుగాక. నీ మార్గమంతా తెరబడునుగాక. నీ మార్గములు సరళమవునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు సంతోషించాలా. దేవుని కార్యాలు చూడడానికి నువ్వు నడబడాలా. దేవుని కార్యాల్లో చూడడానికి నువ్వు నడవాలా. ప్రభువా నేను ఆగిపోతాను, నేను అలసిపోయాను, నాకు నిద్ర వస్తుంది, అవి చెప్పొద్దు. నువ్వు నడవాలా. వాక్యం సెలవుస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకొని రెక్కలు చాపి పైకెగురుతారు. వారు అలసిపోరు, సొమ్మసిల్లిపోరు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచెదరు. హల్లెలూయా. నువ్వు నడుస్తావు, నువ్వు అలసిపోవు, సొమ్మసిల్లిపోవు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. ఆయన సాధారణమైన మనిషి కాదు, ఆయన సృష్టికర్త. ఈజ్ వెరీ పవర్ఫుల్ మ్యాన్. హల్లెలూయా. ఈజ్ వెరీ పవర్ఫుల్ మ్యాన్. ఏమంటున్నాడు? నీకు దుఃఖం వచ్చిందా? ఉల్లాస వస్త్రమునిస్తా, నడు. ఉల్లాస వస్త్రమును ధరింపచేస్తా, నువ్వు నడు. ఎలీషా నడుస్తున్నాడు, 2 పాళ్ళు పొందుకున్నాడు. He received the double portion of anointing. When he follows the anointing, he will receive the double portion of anointing. నువ్వు వెంబడించాలా, దేవుణ్ణే వెంబడించాలా. దేని వైపు నీ కళ్ళను తిప్పొద్దు, దేని వైపు నీ మనస్సును తిప్పొద్దు. ఏ శ్రమ అయినా నిన్ను దేవుడి నుంచి మరలేలా, అంటే ఆ శ్రమ వైపుకు చూసేలా చేస్తుంది. దేవుడి నుంచి నిన్ను తప్పుడు మార్గంలో నడిపించడానికి వస్తుంది. దేవుడి నుంచి నిన్ను వేరు చేయడానికి వస్తుంది. అవునా కదండి? ఏ శ్రమ అయినా కూడా దేవుడి నుంచి నిన్ను వేరు చేయడానికి వస్తుంది. కానీ దేవుడు అనే మాట, నువ్వు నాతో కూడా నిలబడు, నువ్వు నాతో కూడా ఉండు. ఆయనకు చోటు ఇవ్వాలా నీతో ఉండడానికి. గివ్ ప్లేస్ టు ద గాడ్ టు లివ్ విత్ యూ. నీ హృదయం నిండా శ్రమలున్నాయా? అయినా దేవుని అడుగు, ప్రభువా నువ్వు నాలో వచ్చి ఉండు, నువ్వు నాలో వచ్చి ఉండు. ఈ హృదయము నాకు ఆశీర్వాదం ఇవ్వట్లేదు, నీవు ఉండి నాకు ఆశీర్వాదం నెయ్యి.
రైట్. దేవుడు అంటున్నాడు, ఇదిగో సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేసదును, బూడిదకు ప్రతిగా పూదండును, దుఃఖమునకు ప్రతిగా. మళ్ళీ అంటున్నాడు, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం అంటున్నాడు. ఇక్కడ మరలా అంటున్నాడు, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమునిస్తాను. ఏమిస్తాడంట? నీ దుఃఖానికి ప్రతిగా దేవుడు ఏమిస్తాడంట? నీకు ఆనందాన్ని ఇస్తాడంట. నీలో దుఃఖం ఉంటే బాగుంటుందా, ఆనందం ఉంటే బాగుంటుందా? నువ్వు ఏడుస్తూ నవ్వుతే బాగుంటుందా, నవ్వుతే బాగుంటుందా? ఏడ్చినట్టు నవ్వుతే బాగుంటుందా, నవ్వినట్టు నవ్వుతే బాగుంటుందా? కొంతమందిని చూస్తుంటే ఇక వీళ్ళ ముఖం చూస్తే ఈ బదులు ఇంటి వైపు అడుక్కున్నాడు మేలు అన్నట్టుంటుంది. హల్లెలూయా. దేవుడు నాకు అద్భుతం చేస్తాడు అన్నట్టు. ఏదో దుఃఖంలో ఉన్నట్టే సాక్ష్యం చెప్తారు. సాక్ష్యం చెప్పమంటే కూడా నవ్వరు, ఇంకా మేలు పొందుకున్నాక కూడా నవ్వరు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు దుఃఖములో ఉన్నావా, నీకు ఆనందమునిస్తా. నువ్వు దుఃఖమున్నావా, నీ హృదయమునకు ఆనందం వస్తుందంట. ఏది నిజము? దుఃఖము నిజమా, ఆనందము నిజమా? ఆనందము నిజము. అంటే నువ్వు దేన్ని ఆహ్వానించాలా? నీ లోపలికి దుఃఖాన్ని ఆహ్వానించాలా, ఆటంకాన్ని ఆహ్వానించాలా, లేమిని ఆహ్వానించాలా, ఆనందాన్ని ఆహ్వానించాలా? దేవుడు అంటున్నాడు, నీ దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును నేను నీకేస్తా. ఏమిస్తుందంట? నీ హృదయంలో ఏది ఉండాలా? ఆనందం ఉండాలి. ఎందుకు తెలుసా? ఎవరున్నారు నీ లోపల? నీ లోపల ఎవరున్నారు చెప్పండి గట్టిగా. ఎస్, నీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక నీ లోపల దుఃఖం ఉండాలా, ఆనందం ఉండాలంట. నీ లోపలికి ఏమొస్తుందంట? ఆయన వస్తే నీ లోపలికి ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. ఏమొస్తుంది నీ లోపలికి? ఆనందం వస్తుంది. అందుకే నువ్వు ఏం ఆహ్వానించాలా? ఆనందాన్ని ఆహ్వానించాలా. ప్రభా, ఆనందాన్ని ప్రభా, ఈ దుఃఖము నాకొద్దు ప్రభా, నీవున్నావు కానీ నాకు ఆనందం రావాలా, ఇంకా నీ ద్వారా ఇంకా నాకు ఆనందం రావాలా, నేను ఆనందించేంత అద్భుతాలు నాకు చేయని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దుఃఖములో ఉన్న వారికి ఏమిస్తాడంట? ఇప్పుడు ఆనంద తైలమును అడగాల. ప్రభా, అభిషేకము. దుఃఖముందా? అయితే ఆనందముతో కూడిన అభిషేకాన్ని అడగాల. ప్రభా, కళ్ళ వెంబడి నీళ్ళు వస్తానే ఉన్నాయి, హృదయంలో దుఃఖం అలాగే ఉంటుంది. ఏమడగాల? ఆనంద తైల అభిషేకం అడగాల. ఏం చేస్తావు అప్పుడు? ఆనందిస్తావు. ఏం చేస్తావు? ఆనందిస్తావు. పౌలు అంటున్నాడు, శ్రమ పడుట నాకు మేలాయను. దేవునితో నడిస్తే ఆ మాట వస్తా లోపల నుంచి, రాకపోవు. శ్రమల్లో ఉండుట నాకు మేలాయను అని మాట వస్తుందా? రాకపోవు. ఎందుకు తెలుసా? శ్రమల్లో కూడా పౌలు దేవుణ్ణి చూస్తున్నాడు. ఎవరు కనబడుతున్నారు? దేవుడు కనబడుతున్నారు. శ్రమ పోద్దా ఉంటుందా? అలాగే పోద్ది. ఎందుకు? దేవుడు ఉన్నాడు. ఆనందం ఉంటే దుఃఖం వెళ్ళిపోవాలా లేదా? దుఃఖం వెళ్ళిపోవాలా. అయితే నువ్వు దేని ఉంచుతున్నావు ఇవాళ? ఆనందాన్ని ఉంచుతున్నావా, దుఃఖాన్ని ఉంచుతున్నావా? హల్లెలూయా. దేని ఉంచుతున్నావు నీ లోపల ఇవాళ? దేనికి స్థానం ఉంది నీ హృదయానికి ఇవాళ? దేనికి ఉందండి? ఆనందానికి. నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఆనందిస్తావు. నీ దుఃఖం వెళ్ళిపోద్ది. అంటే ఏం వెళ్ళిపోద్ది? నీ శ్రమ వెళ్ళిపోద్ది. దేని ద్వారా? దేవుడిచ్చే అభిషేకము ద్వారా, దేవుడిచ్చే శక్తి ద్వారా, దేవుడిచ్చే నడిపింపు ద్వారా నీ శ్రమ వెళ్ళిపోద్ది. ఎందుకు తెలుసా? అది అబద్ధము. ఎందుకు తెలుసా? ఇన్ని రోజులు నీ శ్రమనితో మాట్లాడే మాట, దేవుడు నాకు కూడా నీకు దుఃఖం ఎలా ఉంది? దేవుడు నాకు దుఃఖం ఉండదు. ఏముండదంట? ఆనందం ఉంటుందంట. వాక్యం ఏం చెప్తుంది? ఆనందం ఉంటుంది అని చెప్తుంది. నీలో ఏది ఉంది? దేవుడు ఉన్నాక దుఃఖం ఉంది. అయితే ఏది పోవాలా? నీ లోపల నుంచి దుఃఖం వెళ్ళిపోవాలా, శ్రమ వెళ్ళిపోవాలా, ఆటంకం వెళ్ళిపోవాలా, నీ లేమి వెళ్ళిపోవాలా. అందుకే దేవుని ఆహ్వానించాలా. ప్రభువా, నీవు నాకు ఆనంద తైలమునియ్యి, నువ్వు నాకు ఆనంద తైల అభిషేకమునియ్యి ప్రభువా. నేను నీలో ఆనందించాలా, శ్రమ నన్ను చూసి పారిపోవాలా ప్రభువా. పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు, శ్రమలో ఉన్నట్టు నాకు మేలాయను. ఎందుకు? ఇంకా ఎక్కువ అభిషేకం వచ్చింది, ఇంకా ఎక్కువ ఆనందం వచ్చింది, ఇంకా ఎక్కువ సంతోషం వచ్చింది. రాస్తున్నాడు, నాకు దేవుడు మేలు చేస్తాడు, దేవుడు నాకు మంచి చేస్తాడు, దేవుడు నాకు ఆటంకాన్ని తెచ్చిపెట్టలేదు, దేవుడు నాకు అభివృద్ధిని తెచ్చిపెట్టాడు. హల్లెలూయా. చూడండి, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. ఇది దేనికి పంపిండంట? పరిశుద్ధాత్ముడు నీకు దేనికోసం దేనికి పంపడ్డాడు? నేను పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అందుకే ఎప్పటికీ అడుగుతాను, నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు పరిశుద్ధాత్మునితో సహవాసం చేస్తున్నావా? ఉండడం ఇంపార్టెంటా, సహవాసం చేయడం ఇంపార్టెంటా?
సహవాసం చేయడం గొప్పది. దేవుడు నీలో ఉండడం ఎంత గొప్పతనమో, నీ లోపల ఉండడం ఎంత గొప్పతనమో, నువ్వు సహవాసము చేయడము అంతకంటే గొప్పతనం. దేవుడు ఉన్నాడు కానీ నువ్వు గ్రహించట్లేదు. నువ్వు సహవాసం చేస్తే ఎలా ఉంటుందండి? నువ్వు దుఃఖిస్తావా? దుఃఖించావు. ఆనంద తైలం వస్తుంట, నీకు స్తుతి వస్త్రం వస్తుంట, స్తుతిస్తావు దేవుణ్ణి. నీ దుఃఖానికి, నీ భారభరితమైన కాడికి బదులు నీ మీదకి ఏమొస్తుంట? స్తుతి వస్త్రం వస్తుంట. ఎందుకు? దేవుడు ఏమంటున్నాడు? అబ్రహాముకు అదే వాగ్దానం చేస్తాడు, ఇస్సాకు అదే వాగ్దానం చేస్తాడు, యాకోబుకు అదే వాగ్దానం చేస్తాడు. చెప్తున్నాడా లేదా? మాటి మాటికి నువ్వు మాటి మాటికి వింటే ఆశ్రయించబడతావా? కుప్పకూలిపోతావా? ఆశ్రయించబడతావు. వింటే తప్పు జరుగుతుందా? మంచి జరుగుతా? నీకు మంచిగా జరుగుతుంది. దేవుని సన్నిధి ఇంకా 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 నీ మీదకి వస్తానే ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నీ భారభరితమైన కాడికి బదులు నీ మీద ఇప్పటి వరకు కాడి ఉందేమో, కాడిని మోస్తా ఉన్నాయేమో దేవునితో ఉండి కూడా. దేవుడు అంటున్నాడు, ఇప్పటి నుండి నీకు స్తుతించే వస్త్రం వస్తుందంట. ఆయన ప్రేస్ చేస్తా, ప్రభువా వందనాలు, థ్యాంక్ యూ జీసస్, నాకు అద్భుతము చేస్తావు, వందనాలు. ఇన్ని రోజులు ఆటంకమైన మాటలు మాట్లాడాను, దేవుడు నాకు ఏం చేస్తాడు అని మాట్లాడాను, కానీ ఇప్పుడు గ్రహించాను, అన్నీ నీ ద్వారా సాధ్యము. నువ్వు నాకు ఏదైనా చేయగలుగుతావు. శ్రమ నన్ను నీ దగ్గర నుంచి నెట్టేసింది, కానీ నీ దగ్గరికి మరలా వస్తున్నాను ప్రభువా. నాకు స్తుతి వస్త్రము కావాలా? ఈ కాడి నాకొద్దు ప్రభువా, నాకు స్తుతి వస్త్రము కావాలా? ఈ భారభరితమైన కాడి నాకొద్దు ప్రభువా, నాకు స్తుతి వస్త్రము దయచేయి. నేను నిన్ను స్తుతించాలా ప్రభువా, నేను నిన్ను మహిమపరచాలా. ఎందుకు వస్తాడంట పరిశుద్ధాత్ముడు నీ లోపలికి? ఎందుకు వస్తాడు? నువ్వు ఆనందముగా, సంతోషముగా, బలముగా, ధైర్యముగా ఉండడానికి వస్తాడు. దేవుడు నాలో ఉన్నాడు అంటే ఏం జరగాల? నీ లోపల ఆనందం ఉండాలా, నీ లోపల సంతోషం ఉండాలా, నీ లోపల ఆయన స్తుతించే వస్త్రము నీ లోపల ఉండాలి. కాడి విరిగిపోవాలా. ఏమంటున్నాడు? భారభరితమైన ఆ కాడి విరిగిపోవాలా. నీ మీదకి ఏం రావాలా? స్తుతి అనే వస్త్రం రావాలా. ఏం స్తుతిద్దాం తీ దేవుని దగ్గర, ఇలా కూర్చొని వాక్యమని ఆమేన్ అనగానే వెళ్ళిపోదాం, అలా ఉండదు. భారం అంటే అలాగే ఉంటుంది. ఏం అర్థం కాదు, ఏం చేస్తున్నామో అర్థం కాదు, ఏం వింటున్నామో అర్థం కాదు. భారం మీద ఉంటే, భారం అంటే లోపలికి వెళ్తాండి, లోపలికి వెళ్ళదు. కానీ లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. నువ్వు దేన్ని ఆపుతున్నావు? నీ లోపల పరిశుద్ధాత్మను ఆపుతున్నావు. నీ లోపల నిన్ను ఆశీర్వదించే పరిశుద్ధాత్మను ఆపుతున్నావు. నేను ఆశ్రయించే పరిశుద్ధాత్మను ఆపద్దు. నిన్ను లేపుతాడంట, నిన్ను ఆశీర్వదిస్తాడంట, నిన్ను స్తుతించే వస్త్రాన్ని ఇస్తాడంట, నీ కాడిని విరిచేస్తాడంట, నీ దుఃఖమును ఆయన సమాప్తం అనే మాట మాట్లాడతాడంట నీతో. ఏం మాట్లాడతాడు దేవుడు నీతోని? సమాప్తం అని మాట్లాడతాడు. ఇక్కడ నువ్వు శ్రమను మాట్లాడవు, ఇంకా ఆటంకాన్ని, దుఃఖం, మాటి మాటికి అదే ఆటంకం మాట్లాడి నువ్వు ముసలోడు అవుతావు. అదే ఆటంకాన్ని మాట్లాడకు. ఆటంకాన్ని మాట్లాడే బదులు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నాకు మంచి చేస్తాడు, నాకు మేలు చేస్తాడు, కాడిని విరిచేస్తాడు అని మాట్లాడు. ఎవరితో అండి? నీతో మాట్లాడుతున్న ఆ అపవాదితో మాట్లాడు. మాటికి చెవుల్లో ఏం చేస్తాడ? మోతమోగి ఇచ్చేస్తుంది. నీకు ఈ సమస్య ఉంది, నీకు ఈ నొప్పి ఉంది, నీకు ఈ ఆటంకం ఉంది, కానీ లోపల ఉన్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మెల్లగా చెప్తుంది ఆ మాట. లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కానీ నీ లోపల ఏముంది? నొప్పి ఉంది, ఆటంకం ఉంది, లేముందని వీటిని మాత్రం ఒత్తి పలుకుతూ ఉంటుంది. కానీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడా, దేవునికి సహాయం కూడా చేస్తాడా అని మెల్లగా మాట్లాడతా అంట. కానీ నువ్వు దేన్ని వినాలా? నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మని వినాలా. ఎందుకంట ఈ ఆత్మ నీ లోపలికి ఎందుకు వస్తుందంట? దేనికి అభిషేకిస్తారంట? నీ లోపల దుఃఖం ఉంటే నీకు మంచి స్తుతించే వస్త్రం, ఆనంద తైలం వస్తుందంట. నీ మీద కాడి ఉంటే ఆయన స్తుతి వస్త్రం వస్తుంది. అందుకే నువ్వు దేవుని ఇంకా తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నించాలా. వీటన్నిటిని చేయడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు అని అంటున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? ఇవన్నీ నీ కీయడానికి తండ్రి ఆయనను పరిశుద్ధాత్మను నీ కోసం పంపాడంట. హల్లెలూయా. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతియును మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఏం పేరు పెట్టబడతాయంట? యెహోవా నాటిన చెట్లని పేరు పెట్టబడతాయంట. నీకేం పేరు పెట్టబడతాయంట? యెహోవా నాటిన చెట్లని పేరు పెడతాయంట. అంటే నేను ఎవరు నాటుతున్నారు? ఇవాళ ఈరోజు నేను ఎవరు నాటుతున్నారు?
ఈరోజు నువ్వు ఎందులో నాటబడుతున్నావు? అపవాది నిన్ను శ్రమల్లో నాటిందా? శ్రమలనే చూస్తున్నావా? కానీ దేవుడు ఈరోజు నీతో అంటున్న మాట, ఆయన నిన్ను నాటుతున్నాడంట. నేను ఎప్పటికీ ఒక రెఫరెన్స్ని కీర్తనలు 1వ అధ్యాయము ఎప్పటికీ చెప్తాను. దేవుడు అంటున్నాడు, అతడు నీటి వాగుల యొద్ద నాటబడిన వాడే, ఆకు వాడక తన కాళ్ళమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనిదంతా కూడా సఫలమవుతుంది. ఎక్కడ నాటబడతాడంట? నీళ్ళున్న చోట. దేవుడు అంటాడు, నేను నిన్ను నాటుతాను. ఎక్కడ నాటుతానంట? నీళ్ళున్న చోట్లో నాటుతాడు. ఇస్సాకుని ఎక్కడ నాటాడు? నీళ్ళున్న చోట నాటాడు. అందరికీ కరువు, కానీ ఇస్సాకు కింద మాత్రము కరువు లేదు. ఎందుకు? ఇస్సాకుని ఎవరు నాటారు? దేవుడు నాటాడు. ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? దేవుడే పోస్తాడు. అందరికీ పోస్తుండా? లేదు లేదు లేదు. దేవుడు నిన్ను నాటుతున్నాడు కనుక నీకు నీళ్లు పోస్తాడంట. నువ్వు చీనదంతా సఫలమవుతుంది. నిన్ను నీళ్లున్న చోట్ల దేవుడు నాటుతున్నాడంట. వావ్, నువ్వు అలా ఉండాలా? ప్రైజ్ గాడ్. నేను నీళ్ళున్న చోట నాటబడుతున్నాడు. ఇప్పటి వరకు ఎక్కడికన్నో నాటబడ్డాడు, కానీ దేవుడు చూడలేదే. కానీ దేవుడు అంటున్నాడు, ఈరోజు దేవుడే నిన్ను నాటుతున్నాడంట. హల్లెలూయా. నిన్ను మరలా 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 ఈరోజు నాటుతున్నాడు. ఇప్పటి వరకు నాటబడ్డావు, కానీ నీళ్ళేవో ఏంలో ఎండిపోతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ దినము యెహోవా నాటుతున్నాడు నిన్ను. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ఉండు, కానీ దేవుడు నిన్ను నాటుతున్నాడు. ఏంటంట? ఎక్కడ నాటుతున్నాడంట? అతన్ని నీళ్ళున్న చోట్లో నాటుతున్నాడు. అతడు ఆకు వాడిపోకుంటాడు. అతడు చేయనదంతా సఫలమవుతుంది. హల్లెలూయా. ఈ ప్రామిస్ నాకు చాలా ఇష్టం. అతడు చేయనదంతా సఫలమైంది. అతని ప్రార్థన సక్సెస్ అయింది. అతడి కుటుంబం సక్సెస్ అయింది. తన జీవితం సక్సెస్ అయింది. ఎలా ఉందండి? నీ జీవితంలో అన్ని సక్సెస్ ఉంటే ఎలా ఉంటుందండి? దేవుడు అంటున్నాడు, నిన్ను నీళ్ళున్న చోట్ల నాటుతానంట. నువ్వు ఎక్కడ నాటున్నావు? నువ్వు సక్సెస్ని చూడలేదంటే ఇంకా ఎక్కడికి వెళ్ళాలా? నీళ్ళ దగ్గరికి వెళ్ళాలా? ఇంకా దేవా, ఈ శ్రమ నన్ను ఆశ్రయించట్లేదు, నువ్వు వచ్చేసేయి, నువ్వు నన్ను నాటు, నన్ను విస్తరింపచేయి, నన్ను నీళ్ళ యుద్ధకు తీసుకెళ్ళి. హల్లెలూయా. ఏమంటున్నాడని? యెహోవా నాటిన చెట్లని వారికి పేర్లు పెడతాడంట. నీకు పేరు పెడతాడంట. ఇప్పుడు నీకేం పెడతాడంట? పేరు పెడతాడంట. ఏమని? యెహోవా నాటిన చెట్టువు నువ్వని పేరు పెడతాడంట. హల్లెలూయా. ఎవరి ద్వారా పెట్టబడ్డావు? నువ్వు దేవుడి ద్వారా పెట్టబడ్డావు. ఏ మనిషిని నువ్వు ఎత్తట్లేదు, ఏ శ్రమని నువ్వు ఎత్తట్లేదు, దేవుడిని నువ్వు విత్తుచున్నాడంట. ఇస్సాకు విత్తనము వేసి 100 పంటను చూశాడు. ఈ దినము ఎవరు నాటుతున్నాడు? దేవుడు నిన్ను నాటుతున్నాడు. నువ్వెంత చూడాలా? 100 ఫలము చూడాలా? నేను మరలా చెప్తున్నాను, ఈ 2 నెలల్లో 10 నెలలు నిన్ను ఆపిన దానికంటే పదంతలు 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 నువ్వు వ్యాపించదుగాక. హల్లెలూయా. పరిశుద్ధానికి స్తోత్రం, సర్వశక్తిమంతుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆశ్చర్య కార్యములు చేయవాడా, ఇప్పటి వరకు ఎన్ని బంధించి ఉంచాయో, ఇప్పటి వరకు ఎన్ని కలవరముతో ఉంచాయో, ఇప్పటి వరకు ఎన్ని శ్రమల్లో ఉంచాయో ప్రభువా, ఆ శ్రమలు, ఆ ఆటంకములు, ఆ దుఃఖములన్నిటిలో నుంచి బయటికి తీయండి ప్రభువా. ఆ ఇరుకులన్నిటిలో నుంచి బయటికి తీయండి ప్రభువా. ఆ కాడిని విలగొట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆ శ్రమలను తీసివేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. Oh Father, in the mighty name of Jesus, Lord. Oh Father, in the mighty name of Jesus, Lord. Prabha, నీ కృపను చూపండి ప్రభా, నీ కనికరము చూపండి ప్రభా, నీ క్షేమము దయచేయండి ప్రభా. ప్రభా నీ కృప చేత ప్రభా ప్రతి ఆటంకములు పడద్రోయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దుఃఖమును తీసివేయండి ప్రభా, ఆటంకమును తీసివేయండి ప్రభా. ప్రతి శరీరంలో పనిచేసే నొప్పిని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. నూతన ఎముకలను దయచేయండి ప్రభా, నూతన బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎముకల్లో సత్వను దయచేయండి ప్రభా, శరీరంలో స్వస్థతను దయచేయండి ప్రభా. ప్రతి బలహీనతను గద్దిస్తున్నాను, ప్రతి నొప్పిని గద్దిస్తున్నాను యేసు నామమున. ప్రతి నొప్పి, ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యమును తీసేస్తున్నాను ప్రభా. వారి శరీరంలో పనిచేసే ప్రతి అనారోగ్యము తొలగించబడును గాక. వారి శరీరంలో పనిచేసే ప్రతి నొప్పి
తీసివేయబడునుగాక ప్రభువా. ఆటంకములు తీసివేయండి, ఆటంకములు తీసివేయండి, ఇరుకును తీసివేయండి, కలవరమును తీసివేయండి, దుఃఖమును తీసివేయండి, ఓటమిని తీసివేయండి అయ్యా, శ్రమలను తీసివేయండి ప్రభువా, బంధకమును తీసివేయండి ప్రభువా, ఆశను పుట్టించు ప్రభువా, ఆసక్తిని పుట్టించండి ప్రభువా. అయానికి స్తోత్రం ప్రభువా, ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాను, పరిశుద్ధాత్మనానికి స్తోత్రం చెల్లిస్తున్నాను, శక్తిగల దేవానికి స్తోత్రం ప్రభువా. నూతన కార్యము వారి జీవితంలో చేయండి, వారి కుటుంబంలో అద్భుతము జరిగేటట్టు వారిని ఆకర్షించండి ప్రభా. అద్భుతము వారి కుటుంబంలో జరగను గాక, ఆటంకములన్నీ పడద్రోయబడును గాక, వ్యతిరేకతలన్నీ లయపరచబడును గాక. జ్ఞానముతో నింపండి ప్రభా. నిన్ను కలిగిన వాళ్ళు జ్ఞానవంతులు ప్రభా, నిన్ను కలిగిన వాళ్ళు నీకు లోబడుతారు ప్రభా. అయానికి స్తోత్రం తండ్రి, అయానికి స్తోత్రం తండ్రి. నీ ప్రేమను చూపెట్టండి ప్రభా, నీ కనికరమును చూపెట్టండి ప్రభా, నీ సన్నిధిని అధికము చేయని ప్రభా, నెమ్మదిని క్షేమమును దయచేయని ప్రభా, సమాధానమును ప్రేమను దయచేయని ప్రభా. అయా నీ కృప, నీ కనికరము, నీ ప్రేమను అధికము చేయండి. ప్రతి నొప్పిని, తలనొప్పిని, మెడ నొప్పిని, కాళ్ళ నొప్పిని, స్టమక్ ప్రాబ్లంను, అల్సర్ను గద్దిస్తున్నాను ప్రభా. స్వస్థతను ప్రవచిస్తున్నాను, స్వస్థతను ప్రవచిస్తున్నాను, హీలింగ్ని ప్రొఫెసై చేస్తున్నాను. హీలింగ్ లార్డ్, హీలింగ్ లార్డ్, స్వస్థత నజరేయుడైన యేసు నామమున స్వస్థత, నజరేయుడైన యేసు నామమున విడుదల ప్రభువా. నెమ్మదిని దయచేయండి, ఆటంకమును తొలగించండి, ఇరుక్కును తొలగించండి, కలవరమును తీసివేయండి, వ్యతిరేకతను తీసివేయండి, బంధకమును తీసివేయండి ప్రభా. ఇరుక్కును, శ్రమను పడద్రోయమని ప్రార్థిస్తున్నాను. నెమ్మదిని, క్షేమమును, అభివృద్ధిని దయచేయండి ప్రతి ఒక్కరిని ప్రభువా, ప్రతి ఒక్కరిని పేరు పేరున వారి కుటుంబమును సైతం ఆశీర్వదించమని, స్వస్థతను, క్షేమమును, అభివృద్ధిని వారికి దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యము మిమ్మల్ని ఆశీర్వదించిందని మేము నమ్ముచున్నాము. అనేకులు వాక్యం ద్వారా ఆశీర్వదించబడుచున్నారని మేము నమ్ముచున్నాము. మీకోసం ప్రార్థన చేస్తున్నాము, మీరు దీవించబడుచున్నారని మేము నమ్ముచున్నాము. మీరు ఒకవేళ ఈ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి మీరు కాల్ చేయండి. ఈ DVD కావాలి అని అనుకున్నా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మేము మీకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. DVD కూడా మీరు పొందవచ్చు. గాడ్ బ్లెస్ యూ.